చదువుకున్నాడో చదువుకోలేదో నాకు తెలియదు, అతని క్వాలిఫికేషన్స్ ఏంటి. చదువుకున్నా చదువుకోపోయినా మనిషే పుట్టినోడికి మినిమం అంటే మినిమం కొంచెం జ్ఞానం ఉండాలి, మంచి చెడు తేడా తెలిసి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడానికి చదువుతో పని లేదు. చదువు లేకపోయినా మనిషిగా పుట్టినందుకు జంతువులకి మనిషికున్న తేడా ఏంటంటే మనిషికి కొంచెం సంస్కారం ఉండాలి, ఆలోచించే శక్తిని ఈ సృష్టి ఇచ్చింది. సరే దేవుడిచ్చాడా, యేసుక్రీస్తు ఇచ్చాడా, లేకపోతే అల్లా ఇచ్చాడా, ఇవన్నీ సెకండరీ. కానీ మొత్తం మీద అయితే మనిషికి కొంచెం ఆలోచించే శక్తి, విచక్షణ జ్ఞానం, తల్లికి చెల్లికి తేడా, తల్లికి పెళ్ళానికి తేడా, లేకపోతే ఇటువంటి కొన్ని మినిమమ్స్ అన్న బేసిక్స్ తెలిసి ఉంటాయి మనిషి అనేవాడు. అవి లేకుండా చాలామంది తిరుగుతున్నారు. కానీ అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక పనికి మాలిన వెధవ చేబ్రోలు కిరణ్ వాడి పేరు. వాడు తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ కార్యకర్తగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాడి మీద చాలాసార్లు దాడులు చేశారంట. చేసి ఉండొచ్చు. ఎందుకు చేశారు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారో కారణాలు ఉండవు, వాళ్ళకి నచ్చకపోతే కొట్టేస్తారు అంతే. అప్పుడు జరిగినాయి. ఇప్పుడు దాని గురించి జోలికి వెళ్ళడంలా నేను. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడి గురించి నేను ఇలా మాట్లాడతానని ఎవరన్నా బాధపడితే, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ బాధపడితే నేనేం చేయలేను. ఎందుకంటే నేను అతని విషయం తెలియగానే నేను ఇవాళ సోషల్ మీడియాలో నా ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ కూడా చేశాను. ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, ఇమీడియట్గా ఇతని మీద కేసు పెట్టాలి, పార్టీలకు అతీతంగా ఇలా ఎవరు బిహేవ్ చేసినా కేసు పెట్టాలని ట్వీట్ కూడా చేశాను నేను నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లో. అయితే ఇతను చేసిన తప్పుడు పని ఏంటంటే, నీతిమాలిన పని ఏంటంటే, తను ఒక తల్లికి కొడుకుననే విషయం మర్చిపోయి, ఒక మనిషిననే విషయం మర్చిపోయి, ఒక డిసిప్లిన్డ్ పార్టీ, ఇదే అల్లరిచిల్లరి పార్టీ కాదు తెలుగుదేశం అంటే, లేకపోతే వైసీపీ లాగా అదుపులేని పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యత, ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణ, ఇవన్నీ ఉన్న పార్టీ అది. ఎన్టీ రామారావు గారు పెట్టినా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేపట్టినా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి ఒక క్రమశిక్షణ గల పార్టీగా పేరుంది. అలాంటి పార్టీలో నువ్వు ఒక కార్యకర్తగా ఉండి, ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఉండి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి మీద అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడాడు. నోటితో చెప్పలేం. నిజం చెప్తున్నా నేను. ప్రత్యర్థులు అయి ఉండొచ్చు, రాజకీయంగా కోపాలు ఉండొచ్చు, లేకపోతే వ్యతిరేకత ఉండొచ్చు, అది వేరే విషయం. అది ఇంకో రకంగా చూపించుకోండి, రాజకీయంగా చూపించుకోండి. కానీ ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల నిజంగా వ్యక్తిత్వ హరణం అనేది హత్యతో సమానం. వ్యక్తిత్వాన్ని చంపడం అంటే వ్యక్తిని చంపడమే. ఎందుకంటే చాలామంది తమ వ్యక్తిత్వం హననానికి గురైనప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వ్యక్తిత్వాన్ని చంపడం అని అంటే వ్యక్తిని చంపడమే. ఇలాంటి వాళ్ళని తేలిగ్గా వదలకూడదు. వేరే దేశాల్లో అయితే కొన్ని దేశాల్లో కాల్చిపడేస్తారేమో. కర్మగాలి మన దగ్గర అలాంటివి లేవు కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ఇతని మాటలు నిన్న సాయంత్రం ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఇందులోనూ రాగానే వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది. సరే, వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడడం అనేది వైసీపీ సోషల్ మీడియాకు ఉన్న అలవాటు అది. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో వైసీపీ సోషల్ మీడియాని నేను తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళ నాయకుడి సతీమణిని, వాళ్ళ నాయకురాల్ని ఇతను నోరు జారాడు కాబట్టి వాళ్ళు విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడే క్రమంలో వాళ్ళు అలాంటి భాష వాడారు కొంతమంది. అది తప్పే, అది తర్వాత మాట్లాడదాం. వాళ్ళ భాష, అసలు ఈ భాష డిక్షనరీ ఎవరు రాశారు, ఇది సెకండరీ, తర్వాత మాట్లాడదాం. ఈ వ్యక్తిని, ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడిని తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చాలామంది ఇతని మీద చర్యలు తీసుకోవాలన్నారు. చాలామంది మన వాళ్ళని తిట్టినప్పుడు, మనల్ని తిట్టినప్పుడు, భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు, బ్రహ్మణి గారిని తిట్టినప్పుడు, లోకేష్ గారిని తిట్టినప్పుడు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు నోరు మూసుకుని కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. ఇప్పుడు మీరు ఎందుకు ఇతని మీద సస్పెండ్ చేయడము, ఇటువంటివన్నీ ఎందుకు చేస్తున్నారని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అతను మాట్లాడిన మాటలను సపోర్ట్ చేయకపోయినా ఆ వ్యక్తి మీద చర్యలకు దిగొద్దు అనేది వాళ్ళ ఇది. ఎందుకంటే మనందరం బాధితులం కాబట్టి మేమందరం ఇతను కూడా కొట్టారంట. సో ఇతను కూడా కొడితే పారిపోయి ఎక్కడో బతుకుతున్నాడు. అలాంటి వాడి మీద ఇలా ఎందుకు చేస్తున్నారు, కాపాడుకోవద్దా
అంటే అన్నాడు, కడుపులో కసితో అన్నాడు. కసితో అంటే నీ తల్లిని అంటావా, నీ చెల్లిని అంటావా, నీ అక్కని అంటావా అనవు కదా. ఆమెను కూడా నీ అక్కో, నీ చెల్లో, నీ తల్లో అనుకోవచ్చు కదా. భారతిరెడ్డి అనుకోలేవు. అనుకోకుండా ఇష్టం మాట్లాడావు. రైట్. ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పార్టీ సీరియస్గా దాని మీద ఆలోచించినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది. వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోమన్నారు. పోలీసులు రంగంలోకి దిగారు. టెలిఫోన్ ఏదో ట్రాక్ చేస్తే అక్కడ దొరికాడు, పట్టుకెళ్ళారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయితే ఈ అరెస్ట్ చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పాయింట్ ఇక్కడ. సొంత పార్టీ కార్యకర్తని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్యకర్తని పార్టీయే, ప్రభుత్వమే పోలీసులకు చెప్పి అరెస్టు చేయమని చెప్పి అరెస్టు చేయించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నేనైతే ఇది రెడ్ బుక్ అనే అనుకుంటున్నాను. నేను రెడ్ బుక్లో వాడు వీడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళకి ఇలాంటి చర్యలు తప్పు అనేది బహుశా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ అనుకుంటా. రెడ్ బుక్లో పేర్ల కంటే ఇలాంటి పాయింట్స్ పెట్టుకున్నాడేమో. ఇలా సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, మహిళలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, బీసీలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, దళిత గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా ఎవరిని ఉపేక్షించొద్దు అని రాసుకుని ఉంటాడు బహుశా. తను కొన్ని పాయింట్స్ అందుకే నేను ఎప్పుడు రెడ్ బుక్ చూడలేదు, ఎవరు చూడలేదు నాకు తెలిసి. అందరూ అనుకుంటున్నారు ఆయన అందులో పేరు రాసుకున్నాడు అనుకుంటున్నారు. ఏమో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇది చూసిన తర్వాత పేర్ల కంటే కొన్ని నీతి నియమావళి ఇటువంటి రాసుకుని ఇటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తని వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేయించారు అని అంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి సిగ్నల్. రేపొద్దున ఇంకెవరైనా చేసినా కూడా క్వశ్చన్ చేయడానికి లేదు, క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఎవరిని ఉపేక్షించరు అనేది ఒక సిగ్నల్ ఇచ్చారు. తన తల్లి భువనేశ్వర్ గారిని నిందించినప్పుడు బయట మీడియాలో, సాక్షి మీడియాలో మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు లోకేష్ ఎంత బాధపడ్డాడు, ఆవిడ ఎంత బాధపడ్డారు, చంద్రబాబు నాయుడు ఎంత రోధించారు. ఇది అలాంటిదే. భారతిరెడ్డి గారు ఎంత బాధపడతారు, ఆవిడ పిల్లలు ఎంత బాధపడతారు, భర్తగా జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడతాడు. మనుషులే అందరూ. జగన్మోహన్ రెడ్డి అందరినీ తిట్టిస్తుండొచ్చు, స్క్రిప్ట్ రాసి మరీ తిట్టండి అనొచ్చు, చెప్పొచ్చు, తిట్టిన వాడిని శబాష్ అని భుజం సారచొచ్చు. కానీ తన దగ్గరికి వచ్చేసరికి బాధ ఉంటుంది, ఎందుకంటే మనిషి కాబట్టి. సో ఈ సందర్భంలో ఇలాంటి చర్యలు అందరి మీద ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క ఖచ్చితమైన ఉద్దేశం. అందుకనే ఇవాళ వెంటనే ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ రెండో పాయింట్లోకి వెళదాం. ఖచ్చితంగా సహజంగా ఇలా తిట్టినా, దాడులు చేసినా, బండబూతులు తిట్టినా, పోస్టింగ్లు పెట్టినా జరగాల్సింది ఏంటి? అసలు మంచి పదవులు ఇవ్వాలి, నెల జీతాలు ఇవ్వాలి, వాళ్ళని ఇంకా బాగా తిట్టని ప్రోత్సహించాలి. ఇది కదా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం. ఆయన ఇంప్లిమెంట్ చేసింది అదే కదా. మరి ఇక్కడెందుకు భిన్నంగా జరిగింది? ఇవి కదా ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి, ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీలు అంటే ఆ 3 పార్టీల కార్యకర్తలు కూడా ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం చీటికి మాటికి నోరు బారేసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ కూడా ఆలోచించుకోవాలి. మీరు గతంలో పెట్టిన పోస్టింగ్లు ఒక్కసారి వెనక్కి తీసి చూసుకోండి. మీరు ఎలాంటి పోస్టింగ్లు పెట్టారు, ఎలాంటి దుర్భాషలు ఆడారు. మీ స్థాయికి మీరు ఎందుకు అనకూడదు, కానీ ఇంతకంటే దారుణమైన స్థాయి నుంచి వచ్చారు మీరు. ఈ వీడు చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ పోస్టులు పెట్టిన మీరు కూడా నా దృష్టిలో చదువుకోని వాళ్ళే, మూర్ఖులు. అంత దారుణమైన పోస్టులు పెట్టారు. అది రెండోది. మూడోది, ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? గుంటూరు దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురం అయింది. అతను ఇక్కడ ఎందుకున్నాడో తెలియదు, కానీ పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేశాడు. ఇతను రౌడీ షీటర్ అనాలా, మాజీ ప్రజాప్రతినిధి అనాలా, మాజీ పోలీసు అధికారి అనాలా? రౌడీ షీటరే కదా.
పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం, నువ్వెవడు దాడి చేయడానికి నీకేం పని? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? అతను పోలీసులు తీసుకెళ్తున్నారనే ఇన్ఫర్మేషన్ అతనికి ఎలా వెళ్ళింది? ఇప్పుడు అతని మీద ఏం చర్యలు తీసుకుంటారు? పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడము అని అంటే పోలీసుల విధి నిర్వహణను అడ్డుకోవడమే. ఇది ఖచ్చితమైన నేరం. దీని మీద గోరంట్ల మాధవ్ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉండాలి. పైగా అతను లేటెస్ట్గా ఒక దారుణమైన చర్యకు పాల్పడ్డాడు. ఏంటంటే అక్కడ గుంపును రెచ్చగొడుతున్నాడు. ఏదో హెలికాప్టర్ నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన దాన్ని బేస్ చేసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు కావాలని రెచ్చగొట్టారు, లేకపోతే ఇంకేదో దాడికి ఉసిగొలిపారు అని ఒక దాన్ని క్రియేట్ చేసి ప్రజా సమూహాల మధ్య చిచ్చును రేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో కూడా అతని మీద కేసులు పెట్టాలి. ఆ సందర్భంగా లోకేష్ని చాలా దారుణమైన పరుషమైన పదజాలంతో మాట్లాడాడు గోరంట్ల మాధవ్. గతంలో అతను ఒక న్యూడ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందరూ అతన్ని తప్పుపట్టారు, అందరూ విమర్శించారు, ట్రోల్ చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అప్పుడు సోషల్ మీడియా కాదురా మీ ఇంటికి వచ్చి బట్టలిప్పి చూపిస్తా అన్నాడు. అరే ఊరి అని మాట్లాడుతూ నేను మీ ఇంటికి వచ్చి బట్టలిప్పి నాకు చూపిస్తాను అన్నాడు వాళ్ళిద్దరిని. అది కూడా ఉంది వీడియో, తీసి వేయండి లోపల వేశారు, అది కూడా చూసుకోండి. ఇక కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, వస్తాయి, ఇంత చర్చలో వస్తాయి అనుకుంటున్నాను నేను. వాళ్ళు చెయ్యని దుశ్చర్య లేదు, వాళ్ళు మాట్లాడని బూతు లేదు. అందులో మహిళలు ఉన్నారు, కొన్ని పేర్లు కూడా గుర్తున్నాయి నాకు, అవి చర్చలో వస్తాయి. ఎంత భయంకరమైన మాటలంటే పెద్ద నీతులు చెప్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి అంటోంది ఏదో షో చేయడం కోసం సస్పెండ్ చేసాం, అది చేసాం, ఇది చేసాం అంటే కుదరదు, సాయంత్రం దాకా చూస్తాం, అరెస్ట్ చేసి లోపలేకపోతే మేమేంటో సాయంత్రం చూపిస్తాం. ఏంటి నారావారి ఇంటి ఆడబడుచుల్ని మేము తగులుకుంటాం, ఇక తగులుకుని మేము కూడా వాడిలాగానే సారీ చెప్తాం అని ఒక అమ్మాయి డైరెక్ట్గా చెప్తోంది. సో ఇప్పుడు నారావారి కుటుంబం మీద ఎవరు మాట్లాడినా, గతంలో మాట్లాడినవైనా ఇక మీదన మాట్లాడబోయేవైనా ఈ అమ్మాయి మాట్లాడించినట్టే అవుతుంది. ఈ అమ్మాయి మాట్లాడించినట్టే అవుతుంది. ఎందుకంటే అమ్మాయిలో ఆ ఇంటెన్షన్ ఉంది. ఆ అమ్మాయి హెచ్చరిక చేసింది తన ట్విట్టర్ హ్యాండిల్స్లోనూ ఇతర హ్యాండిల్స్లో, చంద్రబాబు కుటుంబం మీద వాళ్ళు ఇక తగులుకుంటారంట. అంటే అమ్మాయిల ఇంటెన్షన్ ఏంటంటే ఏ చిన్నది వచ్చినా కూడా కుటుంబం మీద పడుతుంది. గతంలో బ్రాహ్మణి గారి మీద పడింది, ఉన్నాయి, ఆ క్లిప్స్ ఉన్నాయి. బ్రాహ్మణి గారి మీద అమ్మాయి చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టింది. ఎందుకు పోలీసులు ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోలేదు? ఇంకో అమ్మాయి ఉంది, ఇంకో లేడీ, ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇంకో 3 పేర్లు ఉన్నాయి నా దగ్గర, మేల్స్. వాళ్ళ మీద ఎందుకు? వాళ్ళు అలాగే బ్రాహ్మణి గారి మీద డైరెక్ట్గా పెట్టారు, భువనేశ్వర్ గారి మీద పెట్టారు, లోకేష్ మీద పెట్టారు. ఎందుకు వాళ్ళ మీద చర్యలు లేవు? నేను ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయట్లా. సొంత పార్టీ కార్యకర్త అయినా సరే ఉపేక్షించకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు లోపలేస్తున్న పోలీసుల్ని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూనే ఇటువంటి వాళ్ళు బయట తిరుగుతుంటే, ఇటువంటి వాళ్ళను ఉపేక్షిస్తే మీ కార్యకర్తల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అంటే తప్పు చేసినా మనకే శిక్షలు, చేయకపోయినా అవతల వాళ్ళు తిట్టినా మనమే భరించాలి, వాళ్ళని మాత్రం ఏం చేయరా అనే ఒక అభిప్రాయం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లిస్టు చాలా ఉంది వాళ్ళది కూడా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అయితే అసలు ఈ ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కిరణ్ అనేవాడికి ఈ రకమైన భాష ప్రయోగించాలని, భారతి గారిని దుర్భాషలు ఆడాలని, అంత నీచంగా, అంత హేయంగా అసభ్య పదజాలంతో ఇది చేయాలనే ఆలోచన వీడికి ఎందుకు వచ్చింది? దీని తర్వాత జరగాల్సిందేంటి? సోషల్ మీడియాలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అప్పుడు చర్యలు తీసుకోలేదు? ఇలా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా ఎంకరేజ్ చేశాడు, బాగా శబాష్ అని భుజాలు తెచ్చాడు. సొంత చెల్లె మీద ఒకడు నోటికొచ్చాడు మాట్లాడితే రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం స్పందించలేదు. ఆనాటి నీతికి ఈనాటి నీతికి, ఆనాటి పరిపాలనకి ఈనాటి పరిపాలనకి వేరియేషన్ కూడా చూడాల్సిందే.
ఇది చిన్న విషయం కాదు. వీళ్ళని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, బయటికి రాకుండా చేయాలి. వీళ్ళు గట్టి శిక్ష పడాలి, మామూలు శిక్ష కూడా కాదు. నేను ముందే చెప్తున్నా, వ్యక్తిత్వ హననం అనేది వ్యక్తి హత్యతో సమానం. భారతీరెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఈ వ్యక్తి ఒక రకంగా హత్యాయత్నం పాల్పడినట్టే. కాబట్టి ఇతని మీద ఆ రేంజ్లో ఉండాలి చర్యలు, సమస్య లేదు. కానీ మిగతా వాళ్ళకు కూడా అలాంటి శిక్షలే ఉండాలి. ఇక మీద ఎవడు మాట్లాడినా అలాంటి చర్యలే ఉండాలి. మాట్లాడడానికి భయపడాలి, సోషల్ మీడియాలో పిచ్చివాగుడు వాగడానికి. జేబ్రోల్ కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్త వైఎస్ భారతిరెడ్డి గారి పైన అత్యంత నీచమైన కామెంట్స్ పైన ఇవాళ పార్టీ వెంటనే స్పందించి టీడీపీ అతన్ని పార్టీని సస్పెండ్ చేసింది. పోలీసులకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు వెంటనే అతని పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా మంగళగిరి నుంచి గుంటూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉండగా వైసీపీ మాజీ ఎంపీ కోరంట్ల మాధవ్ కూడా అతనిపైన దాడి చేశాడు. పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి పైన దాడి చేశాడు, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఇదంతా చర్చిస్తున్నాం. గతంలో ఏం జరిగింది అనేది కూడా మనం చర్చిస్తున్నాం. ఇలాంటి భాష ప్రయోగించిన వాళ్ళ పట్ల అప్పటి వైఖరులేంటి, ఇప్పుడు వైఖరులేంటి అనేది కూడా నెక్స్ట్ చర్చిద్దాం. ఈ చర్చలో మనతో చర్చలో పాల్గొంటున్నారు సీమరాజా, అలాగే కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున, అండ్ ఉండవల్లి అనూష, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, అండ్ రజనీ గారు జనసేన పార్టీ నాయకురాలు, అధికార ప్రతినిధి, లాయర్, అడ్వకేట్ రజనీ, అండ్ మాజీ జడ్జ్ సుంకు రామకృష్ణ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. మా రిక్వెస్ట్ ఏంటంటే గతం ఏంటి అనేది తర్వాత వెళదాం. ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటల విషయంలో, ప్రభుత్వం స్పందించిన విషయంలో ఎట్ ఎ గ్లాన్స్ మీ రియాక్షన్ ఏంటి? వెంకటకృష్ణ గారు సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సబ్జెక్టు, ఇటువంటి సబ్జెక్టు మనం గత వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చాలా వందలు చేశాం. కానీ ఆ రోజు చేసినటువంటి డిబేట్ కు ఈ రోజు చేస్తున్నటువంటి డిబేట్ కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, ఈ డిబేట్ కు ఉన్నటువంటి వాల్యూ ప్రజలకు అర్థమవుతాది, ప్రజలు గ్రహిస్తారన్న ఒక నమ్మకం అయితే నాకుంది వెంకటకృష్ణ గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మహిళామ తల్లుల్ని ప్రత్యేకించి ప్రజాక్షేత్రములో ఉన్నటువంటి ప్రజా నాయకులు, జగన్మోహన్ రెడ్డి ఎంతటి రాక్షసుడైనప్పటికీ, ఎంతటి దుర్మార్గమైన పరిపాలన అందించినప్పటికీ, ఆయన ఒక ప్రజాప్రతినిధిగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి, అటువంటి వ్యక్తి యొక్క శ్రీమతిని ఈ విధంగా దుర్భాషలాడుతూ, అది మాటలు కాదండి, మాట్లాడేటువంటి వ్యక్తులకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసి ఉండింటే అది ఎంతో బాగుండేది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్య చేయడం, ఇంత తీవ్రమైన చర్యలు తీసుకోవడం, వెంటనే స్పందించడం, వెంటనే కేసులు బుక్ చేయడం, వెంటనే అరెస్ట్ చేయడం, దీన్ని ఇంత మేము క్షమించము. ఎవరైనా వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, లేదా ఎటువంటి యాక్టివిస్ట్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మహిళను ఇంత నీచంగా, ఇంత విధిగా మాట్లాడేటటువంటి వ్యక్తులను మేము క్షమించము అంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీని ఫలితం రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుంటుంది వెంకటకృష్ణ గారు. రామకృష్ణ గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారు. అనుష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. మీరంతా బాధితులే. నాకు తెలిసి అప్పుడు ఈ కిరణ్ అనే అతను కూడా బాధితుడేనంట, నాకు తెలియదు. బాధితుడైనంత మాత్రం ఇప్పుడు ఏడు పడితే అది వాగుతానంటే కుదరదు కదా. సో గతం ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు, మీ పార్టీ, మీ ప్రభుత్వం స్పందించిన తీరు మీకు ఎలా అనిపిస్తోంది? సార్ వెంకటకృష్ణ గారు, ఫస్ట్లీ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. ఇది అందరికీ ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. కిరణ్ ఐటీడీపీ యాక్టివిస్ట్, ఐటీడీపీలో పదవి ఉంది అని చెప్పి ఐటీడీపీ పర్సన్ గా అతన్ని ముద్ర వేయడం జరుగుతుంది. నో అండి, చేబ్రోల్ కిరణ్ కి ఐటీడీపీతో ఎటువంటి సంబంధం లేదు. టీడీపీ కార్యకర్త, ఎస్, టీడీపీ కార్యకర్త, ఆయనకి సభ్యత్వం ఉంది. సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. అదొకటి చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అండి, ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. ఐటీడీపీలో ఉండే వాళ్ళందరూ టీడీపీ సభ్యులు కాదా?
టీడీపీ సభ్యులే నేను మరి ఇంకే చెప్తున్నా. అంటే అయిపోయి. ఇక్కడ Both are same. ఏమైందంటే both are same. నేను కాదు అనట్లేదండి. అంటే ఒక వింగ్ కి అతను లీడ్ చేస్తున్నారు లీడ్ అనేది చేయట్లా, ఐటీడీపీ యాక్టివిస్ట్ అన్నాను తప్ప ఐటీడీపీ లీడర్ అంటలా. ఓకే రైట్, ఎనీవే రైట్, టేకెన్, యు మేడ్ యువర్ పాయింట్ కదా, రైట్. క్లియర్ గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సార్, తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని సమర్థించుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము కూడా ఇట్లా మాట్లాడతాము అంటే అది ఒప్పు అయిపోద్ది సార్. ఖచ్చితంగా తప్పే, దానికి శిక్ష అనుభవించాల్సింది, అనుభవించకుండా అయితే ఉండరు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మమ్మల్ని విపరీతంగా అబ్యూజ్ చేశారు, మమ్మల్ని ట్రోల్ చేశారు, న్యూడ్ మోర్ఫ్ చేశారు. ఆ బాధ ఏంటో మాకు తెలుసు సార్. ఈ రోజు ఆ పెయిన్ మేము ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఆ మార్పు కోసమే కదా, ఆ మార్పు రావాలనే కదా ఇంత ఫైట్ చేసాం మేము. మళ్ళీ అదే మనం జనాలకి ఇస్తుంటే, అదే మనం అలాంటి ఒక అట్మాస్ఫియర్ ని మనం మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేయడానికి కాదు కదా వచ్చింది. డెఫినెట్లీ ఒక చేంజ్ కోసం వచ్చాము. రాష్ట్రంలో ఈ సోషల్ మీడియా అబ్యూజర్స్ కావచ్చు కానీ, లేకపోతే సోషల్ మీడియా మోరాన్స్ కావచ్చు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తరిమి కొట్టాలి, మొత్తం క్లీన్ సోషల్ మీడియా ఉండాలి, అంతా జరుగుద్దని చెప్పట్లేదు. అట్లీస్ట్ 50-60% మారాలి. ఆడవాళ్ళు స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి అనే ప్రయత్నంలోనే కదా సార్ ఈ రోజు టీడీపీ ప్రభుత్వం అంటున్నారు, కూటమి ప్రభుత్వం ఒక ప్రోగ్రాం తీసుకుంది. ఏదైతే 3 కోతల ప్రోగ్రాం ఏదైతే ఉందో, ఒక ప్రోగ్రాం తీసుకుని సామాజిక మాధ్యమాల్లో దయచేసి ఏదైతే మీరు పోస్ట్ చేస్తున్నారో అది జాగ్రత్తగా పోస్ట్ చేయండి, ఒకళ్ళని అబ్యూజ్ చేయొద్దు, ఆడవాళ్ళని కించపరచొద్దు, లేకపోతే మార్ఫులు వేయొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఈ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది దేనికి? దీనికోసమే. సో దానికి ఈ రోజు వ్యతిరేకంగా మా టీడీపీ పార్టీ నుంచి ఒకళ్ళు మాట్లాడితే డెఫినెట్లీ దాన్ని ఖండించాల్సిన పరిస్థితి అయితే అందరి కార్యకర్తలకి ఉంది సార్. ఎందుకంటే చాలా మంది మనోభావాలు ఇక్కడ దెబ్బతింటున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. లేదు, తప్పేం లేదు, ఖచ్చితంగా శిక్ష, ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే. కాకపోతే వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అది తర్వాత అది నెక్స్ట్ లెవెల్లో విల్ టేక్ ఇట్ అప్, రైట్. ఇక్కడ రజనీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యా, ఆఫ్టర్ లాంగ్ టైం మీరు స్క్రీన్ మీదకి వస్తున్నారు. ఎస్ సార్. యా, రజనీ గారు, ఇప్పుడు అనూష చెప్పినట్టుగా మార్పు కావాలి, ఇలాంటివి ఉండకూడదు అని మా పార్టీ భావించాం అని చెప్పారు. మీరంటే మీరు కూటమి పార్టీలని భావించారు అనుకుందాం. పార్టీలు భావించడం కంటే ప్రజలు కోరుకున్నారు ఇలాంటి భావజాలము, ఇలాంటి భూత పురాణము, ఇలాంటి అరాచకత్వం ఉండకూడదని ప్రజలు కూడా కోరుకోబట్టే అక్కడ 11 సీట్లతో సరిపెట్టి మిమ్మల్ని అంత అద్భుతమైన మెజార్టీతో ఎక్కించారు మీ పార్టీలు అన్నిటి కలిపి. ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటలు వినగానే మీ ఫీలింగ్స్ ఏంటి? ప్రభుత్వం వెంటనే స్పందించిన దాని మీద మీ రియాక్షన్ ఏంటి? సార్, ముఖ్యంగా చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుంది అనేది ఒకటి. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది అనే దానికి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ గారు ఒక దిశ ఎన్కౌంటర్ కేసులో మీరు నేను ఇదే ప్యానెల్ లో కూర్చొని మాట్లాడుకున్న తరుణాలు. ఒక్క ఎన్కౌంటర్ కేసుతో రజనీ గారు ప్రభుత్వం ఎలా పడిపోతుందని మీరు నన్ను అడిగారు. 100% పడిపోతుంది వెంకటకృష్ణ గారు. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది, కుప్పగూలిపోతుంది, అంత గొప్ప కేసీఆర్ ప్రభుత్వం అయినప్పటికీ అని ఒక డిస్కషన్ జరిగింది. ఇది ఒక కేసు, ఒక ఎలిగేషన్ గా నేను చూడండి. లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా పని చేస్తుంది, పర్ఫెక్ట్ గా పని చేయాలి. తప్పు చేసిన వాడు మన పార్టీ సభ్యుడైనప్పటికీ, తప్పు చేసిన వాడికి కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి, అహంకారం ఏంటి, ఇవన్నీ పక్కకు పెట్టి ఒకేలాగా చట్టం వెసులుబాటు కల్పించడం అనేది. ఇంకొకటి ఏంటంటే, ఇందాక గోరంట్ల మాధవ్ గారు ఒక మాజీ పోలీస్ అధికారి అయి ఉండి పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని అలా కట్టుదిట్టం లేకుండా ఎగబడి కొడుతుంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, నేనే ఎగబడి కొట్టాను, మరి మీకు విశ్వాసం లేదా, మీకు జగన్ అంటే ప్రేమ లేదా అని మిగతా ఎమ్మెల్యేని రెచ్చగొట్టే ధోరణితో చేస్తున్నాడు. కాబట్టి ముందు ఇమీడియట్ గా అతని కస్టడీలోకి తీసుకోవాలండి. తీసుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. గతంలో కూడా మీకు తెలుసు, టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా అంత ఓపెన్ కార్లు వేసుకొచ్చి ధ్వంసం చేసినప్పుడు వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు. మాకు కోపం వచ్చింది, మాకు కోపం వస్తే ఏపీ వణుకుతుంది, మాకు బీపీలు వచ్చిన ఏపీలు వనకాలి అని ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు బేసికల్ గా ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండి. ఒక వ్యక్తిత్వ అంటే నాకు గతంలో కూడా అది ఓకే, అతను ఎందుకు అలా చేశాడు, అతనిలో ఉన్న రౌడీ షీటర్ పోలీస్ అధికారిగా ఉన్నప్పటి నుంచే అలా ఉన్నాడు, ఇప్పుడు మరీ రౌడీ షీటర్ గా మారాడు అనేది క్లియర్ గా అర్థమవుతోందిలే. అది అతని గురించి మనం మాట్లాడదాం తర్వాత. వాళ్ళు ఎట్లాగూ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సమస్యను ఎలా సృష్టిద్దామా అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర వరకు అందరూ నిత్యం ట్రై చేస్తున్నారు. అది వేరే మాట్లాడదాం. ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన దాని మీద ఫస్ట్ మనం ఒక కంక్లూజన్కి వద్దాం. ఈ భావజాలం అనేది ఉండకూడదు, ఈ భావజాలానికి వ్యతిరేకంగానే వీళ్ళంతా పోరాడారు, వీళ్ళందరూ బాధితులే.
మీరు బాధితులే, అనూష బాధితురాలే, ఇంకా చాలామంది వందల మంది తెలుగుదేశం పార్టీలోను జనసేనలోను ఉన్న కార్యకర్తలు చాలామంది అప్పుడు బాధితులే. ఇలాంటి నాయకులు కూడా, నేను కొంతమంది పేర్లు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు కానీ, పంచుమర్తి అనురాధ గారు కానీ, ఇంకా చాలా మంది, గౌతు శిరీష గారు కానీ ఎంత భయంకరమైన భాష వాడారంటే వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తారు గుర్తొస్తే, పర్సనల్గా మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఇట్లాంటి డిబేట్స్లో. అలాంటిది ఈ వ్యక్తి వాళ్ళు ఇది పెట్టాడు అని అంటే వాడికి ఆ క్షణం ఒక్క క్షణమైనా ఆలోచించాల్సి ఉండాల్సింది. ఆ మాటలు మాట్లాడే ముందు ఎందుకు మాట్లాడలేదు, ఈ ధోరణి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడుతున్నాం మనం. సీమరాజా గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మన ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అంటే మిమ్మల్ని నోటి దూల అనను కానీ నేను కాస్త మీరు కూడా దూకుడు స్వభావే, కాకపోతే ఇట్లా మహిళల మీద ఎప్పుడు ఇట్లా మాట్లాడింది లేదు. కానీ అప్పుడు కొద్దిగా రోజాకి కొంచెం విమర్శలు చేస్తారు, కానీ ఇలాంటి భాష నేను ఎప్పుడు వినలేదు మీ దగ్గర నుంచి. కాకపోతే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వాటిలో కూడా కొంచెం గట్టిగానే మీరు మాట్లాడుతూ ఉంటారు. నాకు తెలిసింది ఏంటంటే ఈ కిరణ్ అనే అతను మీకు బాగానే తెలుసు అంటగా? తెలుసు సార్. తెలుసా? ఏంటిది, ఎందుకు వచ్చింది ఈ అలవాటు, ఎక్కడ నేర్చుకున్నాడు? తప్పు కదా ఇది, అది చాలా తప్పు. మీరు ఎవరు చెప్పలేదా? అంటే మేము చెప్పలేదంటే మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు, మా సిద్ధాంతాలు వేరు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వేరు. మా పార్టీ వైసీపీ సార్. సో నేనేం చెప్తానంటే కిరణ్ ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో మాటికి తప్పే. ఎవరైనా సరే గతంలో మనం చూసినాం, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఐటీడీపీకి చెందినటువంటి మహిళల మీద ఏ విధంగా భాష మాట్లాడినామో చూసినాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ అయితే చేసి రాష్ట్రంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరికనైతే ఇచ్చినారని నేను అనుకుంటా. ఈ టైప్ ఆఫ్ పోస్ట్ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. మీ పార్టీ కూడా ఇవ్వాలి. మరి మా పార్టీ అదే నేను చెప్తున్నా, డిక్షనరీ రాసిందే మీ పార్టీ కదా. మా పార్టీ బూతులు పెట్టిందే మా పార్టీ, బూతులతోనే వచ్చింది. బూతులు ఏ విధంగా మాట్లాడినాము, మహిళల మీద ఏ విధంగా మాట్లాడినాము, నిండు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినాము, భారీ బహిరంగ సభల్లో ఏ విధంగా మాట్లాడినాము, సోషల్ మీడియా మా పార్టీలో సోషల్ మీడియాలో మాట్లాడినన్ని బూతులు వేరే పార్టీలో మాట్లాడుండ్రు. కానీ నేనేం చెప్తానంటే ఇదే కిరణ్ని అరెస్ట్ చేసినట్టు మా పార్టీలో ఉండేటువంటి నాయకులు మాట్లాడున్నారు, కార్యకర్తలు మాట్లాడున్నారు, సాక్షాత్తు మా జగనన్నే మాట్లాడున్నాడు. మరి వీళ్ళందరి మీద కూడా కేసులు కట్టి వాళ్ళ మీద కూడా ఇటువంటి చర్యలు ఉంటాయా అనేది నా ప్రశ్న కూటమి ప్రభుత్వానికి. మీరు నిన్న చూస్తే కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నాడో మాజీ మంత్రివర్యులుగా చేసినారు, గుంటూరు ఆవతల ఇంట్లో నుంచి తీసుకొచ్చి నరుకుతాం, యువతల ఇంట్లో నుంచి తీసుకొచ్చి నరుకుతాం, ఈ భారీగా కొడతామని చెప్పి చెప్తున్నారు. మరి అతని మీద కేసులు కట్టండి. మరి అసెంబ్లీలో సాక్షాత్తు మన రాష్ట్రానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఏ విధంగా నారావారిని మాట్లాడినారు, భువనేశ్వరమ్మని ఏ విధంగా మాట్లాడినారు, బ్రాహ్మణి గారిని ఏ విధంగా మాట్లాడినారు, మరి వాళ్ళ మీద కేసులు కట్టండి ఈ కూటమి ప్రభుత్వం. మరి జగనన్న వాళ్ళ చెల్లి గారినే మాట్లాడినాడు, ఆమె కట్టుకున్నటువంటి చీర మీదనే స్వయంగా ఆయనే మాట్లాడినాడంటే మీరు ఆయన మీద ఏమైనా కేసులు కడతారా? చంద్రబాబుని మెప్పించడానికి పసుపు చీర కట్టుకొని వాళ్ళ ఇంటికే పోయింది అని చెప్పినాడు. మరి ఇదే ఇక్కడ ప్యానల్లో ఉండేటువంటి ఐటీడీపీ అనూషమ్మ ఆమెను ఏ విధంగా మాట్లాడినారు, మరి దారుణం. మరి చాలా మందిని మాట్లాడినారు. ఇదే మా పార్టీకి సంబంధించిన వాళ్ళే రాత్రి నుంచి మీరు చూసుకుంటే ఎక్షన్ వేదికగా చేసుకొని పెట్టేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఈ కిరణ్కి ఏ విధంగా చర్యలు అయితే తీసుకున్నారో, ఏ విధంగా వీళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అదే విధంగా వీళ్ళందరినీ మా పార్టీ, మా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారా లేదా? లిస్ట్ ఇస్తావా? నేను లిస్ట్ ఇస్తా, పోలీసులకే ట్యాగ్ చేసి ఇచ్చా, పంపించే డీజీపీకో పంపించా, ఖచ్చితంగా పంపించా. మీరు వీళ్ళందరినీ తీసుకోండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము, ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. మరి నారా భువనేశ్వరి గారు ఏ విధంగా బాధపడి ఉంటారో అదే విధంగా ఈ రోజు ఆమె బాధపడుతుంది కదా. మరి ఎవరైనా కూడా దీనికి మనం ఇది రాబోయే రోజుల్లో ఇది కొనసాగకూడదండి, దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలా. మరి మహిళలైనా ఉన్నారు, మా పార్టీకి చెందిన మహిళలే ఉన్నారు, మీరు చూసే రాతలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను కూడా కొన్ని స్క్రీన్ షాట్లు తీసా. మరి వీటి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూద్దాం. మా పార్టీకి చెందిన నాయకులు ఏ విధంగా మాట్లాడినారు, పేరు నాని గారు ఏ విధంగా మాట్లాడినారు,
జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడినారు, మరి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు వంశీ మీద కూడా వేరే వేరే కేసులు ఉన్నాయి కానీ భువనేశ్వర్ గారి మీద లేదు అది. ఎట్లా? నా బాధ నాకు అంటే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే వంశీ గారి మీద వేరే వేరే కేసుల్లో ఉన్నాయి, జైల్లో ఉన్నాడు కానీ భువనేశ్వర్ గారి మీద మాట్లాడినందుకు కేసు పెట్టలేదు. అవి మాట్లాడించిన సాక్షి మీద ప్రచురించిన సాక్షి పేపర్ మీద కేసు పెట్టలేదు. మరి అది ఏమి ఇదో నాకు అర్థం కాదు. కేసులు కూటమి ప్రభుత్వము మీరేమో మీ పార్టీ నాయకులేమో దమ్ముగా మాట్లాడారు. ఈ రోజు అదే దమ్ముగా ఒక పోలీస్ కస్టడీలో ఉండేటువంటి వ్యక్తిని దాడి చేసేదానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో చూడు గోరెంట్ల మాధవ్ గారు. మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ఆయన ఒక మాజీ పోలీస్ అధికారిగా కూడా పనిచేసినాడు. అది చట్టానికి విరుద్ధమా కాదా ఇప్పుడు రౌడీ షీటర్ అనాలా? మరి అది రాష్ట్ర ప్రజానికం అర్థం చేసుకోవాలి. మా పార్టీ వాళ్ళు మేము చెప్పలేం కదా రౌడీ షీటరా లేదంటే ఇంకోటి అనేది మేమైతే చెప్తాం. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు పదవులు ఇచ్చేది చేసేదంతా అలాంటి వాళ్ళకే. మా పార్టీలో ఉంటే ఇతను ఎమ్మెల్సీ అయ్యిండేవాడు. ఈ విధంగా భాష మాట్లాడినాడంటే ఏం మామూలు మాటలా? అదే మా పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీని చూసుకోండి, అటువంటి భాష మాట్లాడినందుకే, అదే విధంగా జేసీ బ్రదర్స్ మీద తొడగొట్టిన దానికే, వాళ్ళతో బస్తీ మేసావాళ్ళు అన్నదానికే కదా ఈ గోరెంట్ల మాధవ్ సీఏ ఎంపీ అయినాడు. మరి కూటమి ప్రభుత్వం నిన్న అతని వీడియో విడుదలయ్యి 24 గంటలు కాక మునిపే అతని మీద చర్యలు తీసుకొని అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక ఎస్పీ గారు, ఆ జిల్లా ఎస్పీ గారు మీడియా ముందుకు తీసుకొచ్చారంటే కూటమి ప్రభుత్వాన్ని నేనైతే ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నాగార్జున వర్ర రవీందర్ రెడ్డికి ముసుగేలా, వల్లభనేని వంశీకి ముసుగేలా, ఓసారి కృష్ణములకి ముసుగేలా, ఓరుగడ్డ అనిల్కి ముసుగేలా, ఇంకా చాలా మందికి ముసుగేలా, ఆ కిరణ్ అనే అతనికి ముసుగేశారు. మరి అయితే అతను తప్పు చేశాడు, భయంకరంగా మాట్లాడాడు, నీచంగా మాట్లాడాడు, అతను కేసు పెట్టాలి, లోపల వేయాలి, కానీ ముసుగేందుకు వేశాడు నాకు అర్థం కాదు. మరి అదైతే కదా. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఈ చర్య తీసుకున్న తర్వాత అతని భాష మీద కానీ, అతను మాట్లాడిన దీని మీద కానీ, లేకపోతే యాక్షన్ మీద కానీ? అవును, మేము కూడా అన్న ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం కూటమి పెద్దలకి. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా లేదు అరెస్ట్ చేయడాన్ని అభినందిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడిందని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా మా షర్మిలమ్మ కూడా అధికార ప్రతినిధులకి చెప్పడం జరిగింది, ఇలాంటి భాషలో మాట్లాడదాం ఇలాంటి భాషలో ఎవరు మాట్లాడినా గానీ మీరు దీన్ని వెనక్కి తీసుకోవద్దు, మీరు తీవ్రంగా ఖండించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ పార్టీ అయినా సరే డిమాండ్ చేయమని చెప్పి మా షర్మిలమ్మ మరీ చెప్పడం జరిగింది సార్. ఎందుకని మరీ షర్మిలమ్మ ఇలా చెప్పిందంటే, మాకు మీటింగ్ జరిగినప్పుడు కూడా మా అధికార ప్రతినిధులు ఒక అధికార ప్రతినిధి అమ్మ వాళ్ళు మీ సాక్షిలో ఎంత దారుణంగా మాట్లాడిచ్చారో మనం చూసాం కదా, సాక్షి మైకి పెట్టి మాట్లాడిచ్చే విజువల్స్ సాక్షిలో ప్లే చేయించారమ్మా. ఈ రోజు మనకేం అవసరం, మనం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ నిలబడాల్సిన అవసరం ఏంటంటే మా శర్మ పదే పట్టింది, అది తప్పు. ముందు తను ఒక మహిళ అన్నప్పుడు మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసావు, ఇక్కడ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ మనం చూడకూడదు, మనం దీన్ని తీవ్రంగా ఖండిద్దాం. ఇంకేమైనా ఉంటే భారతమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా కూటమి కానీ మనం రాజకీయ పరంగా ఎదురుద్దాం, కానీ ఇలాంటి భాషలు మాట్లాడిన దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందని చెప్పి ఈ రోజు మా శర్మ చెప్పడం జరిగిందన్న. అంటే ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకున్నా, వైఎస్ఆర్ బిడ్డలుగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, యాజ్ వెల్ as షర్మిలమ్మ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిండు సభలో షర్మిలమ్మ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో మనం చూసామన్నా. కానీ ఇదే షర్మిలమ్మ ఈరోజు అవకాశం వచ్చినా కానీ దాన్ని ఇదిగా తీసుకోకుండా లేదు ఇది తప్పు అని తీవ్రంగా ఖండించిన మా షర్మిలమ్మ. అంటే ఎవరికి క్యారెక్టర్ ఉంది, ఎవరు నిజంగా వైఎస్ఆర్ వారసురాలో ఒక్కసారి ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్నా. అంటే ఒక కుటుంబంలో పుట్టిన ఒక తండ్రి పుట్టిన బిడ్డలు ఇద్దరు ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. ఈ రోజు షర్మిలమ్మ దీన్ని ఖండిస్తుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇందాక మన సీమరాజా గారు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు పిలిచి ఎంపీనో ఎమ్మెల్సీ మినిస్టర్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే గతంలో ఇలాంటి జరిగింది చూసి నువ్వు ఏ రోజైనా ఇలాంటిది ఇంటి మీద దాడి చేసినాకే కదా వచ్చింది. నిజంగా అదే మా వైఎస్ఆర్ గారు ఉంటే ఏం చేశారన్నా, తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అదే చేసిందన్న. సో వైఎస్ఆర్ గారు వారసులాగా ఆమె తీవ్రంగా ఖండిస్తుంది దీనికి. ఎందుకంటే గతంలో మనం చూసినాం వైఎస్ఆర్ గారు కూడా ఒక ఆడబిడ్డ మీద ఇలాంటి చర్యలు జరిగితే ఏ రోజు వెనకేసుకోవాలా, ఏ పార్టీ అయినా సరే ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. సో అలాగే ఈ రోజు కూటమి పెద్దలు తీసుకున్నారు, దానికి షర్మిలమ్మ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుందన్న. అదైతే మేము ముఖ్యంగా చెప్తున్నాం. ఇంకా రైట్ రామకృష్ణ గారు, ఇక్కడ సహజంగా ఇలాంటి మాట్లాడితే పదవులు రావడం మనం చూసాం, మెచ్చుకోలు రావడం చూసాం, నెల నెలా జీతాలు ఇవ్వడం చూసాం, నెల నెలా జీతాలు ఇచ్చి పెట్టుకుని మరి ఆస్థాన విద్వాంసుల్లాగా
మెయింటైన్ చేసి వాళ్ళతో తిట్టించడం మనం చూసాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినాక ఆ మంగళగిరి దగ్గర ఎక్కడ దీక్ష ఒకటి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా. అప్పుడు రోజా మాట్లాడుతుంటే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు చెవిలో చెప్తూ ఉంటాడు, వెళ్ళి చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని చెప్తాడు. అంటే ఆ తిట్టు అనేది వాళ్ళ డిక్షనరీ. అసలు ఇవాళ ఈడు కిరణ్ అనేవాడు మాట్లాడిన ఈ భాష డిక్షనరీ రాసిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారినో లేకపోతే ఆయన అప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన డొక్కా మాణిక్వర ప్రసాద్ గారినో ఎవరిని కదిలించినా, ఇంకొక ఆయన మన బీజేపీలోకి వచ్చారు రవిచంద్రారెడ్డి గారు, వీళ్ళని ఎవరిని కదిలించినా మాకు స్క్రిప్ట్ ఇస్తారు తిట్టమని, అవే మేము తిట్టాలి. ఇది కదా డిక్షనరీ వాళ్ళది. ఇలాంటి వాళ్ళు కుప్పలుగా ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. నేను ఇందాక చెప్పాను వంశీ మీద ఆ కేసు లేదు, అసలు మిగతా కేసులు ఉన్నాయి, దాడి కేసు అవి ఇంపార్టెంట్, కానీ ఈ కేసు లేదు. ఒకటి భువనేశ్వర్ గారిని నోటుకొచ్చిన తిట్టిన కేసు లేదు, ఆ తిట్టించిన మైకు పెట్టి తిట్టించిన సాక్షి మీద కేసు లేదు, అవి ప్రచురించినందుకు సాక్షి పత్రిక మీద కేసు లేదు, ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ వేరియేషన్ని లేకపోతే దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒకటి మాత్రం నిజమండి, ఇటువంటి దుమారం లేచినప్పుడు, ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకీయ నాయకులు ఇటువంటి సందర్భాన్ని వాళ్ళ రాజకీయ స్వార్థానికి వాడుకొని అలా అప్పటికప్పుడు వదిలిపెడతారే కానీ దాన్ని చట్టం ముందు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష వేపిద్దామనేటువంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడు చేయడు. అందువల్లనే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద ఆ సందర్భాన్ని పెట్టేటువంటి కేసులు లేవు. ఎందుకంటే ఏం కేసు పెడతారండి? ఏం కేసు పెడతారు? వెర్బల్ అసాల్ట్ ఏం అఫెన్స్ ఉంది ఐపీఎస్ లో గానీ బిఎన్ఎస్ఎస్ లో గానీ? ఏ చట్టంలో ఉంది? తిట్టిన దానికి జైల్లో పెట్టాలని ఎక్కడైనా ఉందా చట్టము? చెప్పండి, ఆ విషయం చెప్పండి ముందు. అందువల్లనే వల్లభనేని వంశీ గారిని చాలా ట్యాకిల్ చేశారు టీడీపీ వాళ్ళు కానీ కూట ప్రభుత్వం కానీ. అతని మీద వేరే కేసుల మీద అరెస్ట్ చేయగలిగారే కానీ ఆ సందర్భాన్ని చేయలేదు. ఎందుకంటే దానివల్ల మరింత ప్రమాదం ఉంది. వీళ్ళ యొక్క ఏదైతే ఈ మాటల వల్ల ఎంతో మానసిక క్షోభ అనుభవించేటువంటి మహిళలు ఆ కేసుల వల్ల అంటే సంవత్సరాల తరబడి ఉంటాయి కేసులు పెండింగ్. దానివల్ల వాళ్ళకి అదే ఒక సంవత్సరాల తరబడి మానసిక వేదన అయిపోతుంది. అందుకని ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడితే భారతమ్మ గారికి చాలా మంచిది, వైసీపీ పార్టీ వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే ఆ కిరణ్ చేసిన వీడియో ఏదో చోటా మోటా అలా అంటామండి. ఐఎమ్ సారీ నేను ఒప్పుకోను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడితే అంటే ఒక్క మాట కాదు, ఏదో తెలుసో తెలియకనో ఆవేశంలోనో అన్నాడు అంటే కుదరదు. ఆవేశంలో వాళ్ళ అమ్మని అంటాడా? ఆవేశంలో వాళ్ళ అక్కని అంటాడా? ఆయన అన్ని మాటలు సమర్థించట్లేదు, నేను అంటున్నది ఏమంటే ఇటువంటి చర్యల వల్ల భారతమ్మ గారికి మరింత మనోవేదన మిగులుతుందే తప్ప ఆమెకు సంతృప్తి కలగదని నేను అంటున్నా. ఎందుకంటే 5,000 మంది 10,000 మంది చూసి వదిలేసే వీడియోను ఆ ప్రైవేట్ లో పడేసి దాన్ని బ్యాన్ చేసింటే అయిపోయిండేది. ఈ వైసీపీ వాళ్ళు అనవసరంగా దాన్ని ట్రోల్ చేసి అనవసరంగా కిరణ్ మీద పడి అనవసరమైనటువంటి రచన తీసుకురావడం బట్టి ఆ మాటలన్నీ ఈ రోజు చిన్నపిల్లల దాకా వెళ్ళిపోయాయి. అంటే ఒకట్లేండి రామకృష్ణ గారు, ఒక్కసారి మన నోరు జారాము అంటే పెదవి దాటి మాట బయటికి వచ్చిందంటే మళ్ళీ వెనక, అందుకే అంటారు కదా ఏదో కాలు జారిన తీసుకోవచ్చు కానీ పెదవి జారితే సారీ ఇలా సామెత చెప్పినందుకు అనుకోవద్దు, పెదవి నోరు జారితే తీసుకోలేమని అనేది. అందుకే పైగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారి వీడియో బయటకు వచ్చిందంటే నీ నోటి నుంచి పోస్టో వీడియోనో వెంటనే అయిపోతుంది. నువ్వు తర్వాత డిలీట్ చేసినా కాపీలు వెళ్ళిపోతాయి అప్పటికే. కాబట్టి నువ్వు మాట్లాడేసి అసెంబ్లీని ఏదైనా రికార్డు నుంచి తొలగించావడానికి అసెంబ్లీలో మాట్లాడినప్పుడే గతి లేదు, ఇక్కడ ఇక్కడ ఎందుకు ఉంటుంది గతి? నేను అనేది అదే కొట్టేస్తారని నేను అంటున్నానండి. కిరణ్ నాతో పాటు బాధితుడు. వైసీపీ గవర్నమెంట్ లో మేము నానా అవస్థలు పడ్డాం. తన్నారు ఆయన ఆరోగ్యమే నాశనమైపోయింది. కడుపులో పుండ్లు పడ్డాయి అబ్బాయికి. తెలుసా మీకు? వాళ్ళు కొట్టిన దెబ్బలకు, వాళ్ళు పెట్టిన హింసలకు వాడి కడుపు కానిండొచ్చండి. అయి ఉండొచ్చండి, నేను కాదనట్లేదు. అతన్ని కొట్టి ఉండొచ్చు, అతన్ని ఒక్క మాట దయచేసి మీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది. మీరు ఇప్పుడు మీ కుటుంబ ప్రభుత్వం బాధ్యత ఇస్తుందా? ఇప్పుడు అబ్బాయికి ప్రణాళిక ముప్పు ఉంది. ఎవరు చూస్తారు? ఆరోగ్యం బాగలేదు మాకు తెలుసు. ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ కిరణ్ నేను ఒక మాట చెప్పమంటారా? ఇఫ్ యూ పర్మిట్ మీ, అతని మీద దాడి జరిగింది,
దారుణంగా కొట్టారు, కడుపులో పుండు పడింది, ఆరోగ్యం పాడైపోయింది, మానసికంగా కూడా దెబ్బతిన్నాడని ఎవరో చెప్తున్నారు. అది ఏదన్నా నేను కానీ చెప్తున్నా, నేను దానికి. ఓకే మీరు చెప్పారు కానీ ఓకే. అయితే అది జరిగితే ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా అతను చేయించుకోవాల్సింది. ఇది ఆ పరిష్కారం. ఈ రకంగా మాజీ ముఖ్యమంత్రి సతీమణి మీద మాటలు పారేసుకోవడం, నోరు పారేసుకోవడం పరిష్కారం. నేను ఆ విషయంలో మాత్రం సమర్థించనండి. ఎనీ కాస్ట్ కిరణ్ తన్నులు తిన్నా దెబ్బలు తిన్నా ఒక్క మాట అంటే ఎవరైనా మన ఇద్దరం ఒక్కరు మాట్లాడదాం. ఏది ఏమైనా సరే నేను ఆ విషయంలో అతన్ని సమర్థించే ప్రసక్తే లేదు. అతనిని చాలా కఠినంగా శిక్షించాలి, కోర్టు శిక్ష వేస్తుందేమో, అదేంటది మనకు తెలియదు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే భువనేశ్వర్ గారి మీద మాట్లాడినప్పుడు, బ్రాహ్మణి గారి మీద మాట్లాడినప్పుడు, లోకేష్ మీద మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు తప్ప కంట్రోల్ చేయలేదు. భారతిరెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా. ఇది తప్పు, మీరెవరు ఇలా మాట్లాడకండి, ఎందుకంటే ఆమె ఎప్పుడు ఇంట్లోంచి రాని మహిళ బయటికి అంటే నో, ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేసింది ఆమె. అలాంటిది బాధ్యతగా ఇది తప్పు అనలేదు. వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారి గురించి మాట్లాడితే సాక్షి టీవీలోనే ఇది ఎందుకు టెలికాస్ట్ చేస్తే ఇది తప్పు అని చెప్పి ఆపలేదు, దాన్ని ఆపించే ప్రయత్నం చేయలేదు. అంటే ఇది వాళ్ళు రాసిన డిక్షనరీ. మరి ఆ డిక్షనరీ మీద అప్పుడు మాట్లాడిన వాళ్ళని కానీ అప్పుడు ఇప్పటికీ కంటిన్యూ చేస్తారు వాళ్ళు చాలా మంది. ఇంకా ఇప్పుడు అదే చెప్తున్నా, వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి షర్మిల గారిని మాట్లాడారు. ఇప్పుడు మనతో కూర్చున్న అనూషన్ అయితే చాలా భయంకరమైన ఆల్రెడీ కేసులు పెట్టారు అతని మీద. ఈ కేసులు అదే మరి లోకేష్ గారిని కలిసిన అబ్బాయి పేరు, అతని పేరు రవీంద్రారెడ్డి. మహా అయితే అతను ఉద్యోగం పోయిందేమో కానీ కేసులు లేవు. అతనైతే డైరెక్ట్ గా బ్రాహ్మణి గారి మీద అటాక్ చేశాడు. అతను ఏంటి అన్యాయం ఏంటి? నేను ఇప్పుడు ఈ రోజు కిరణ్ సమర్థిస్తాను. నేను ఈ అన్యాయం ఏంటి? మాకు సహాయం చేయండి, మిగతాకి సహాయం చేయండి. మరి ఇటువంటి బక్క చిక్కినటువంటి మనుషుల మీద ప్రతాపం చూపించి మీ పోలీసులు అరెస్ట్ చేసి కొట్టిస్తారా మీరు? తమ్మినేని సీతారాం అనే వ్యక్తి స్పీకర్ గా ఉంటే, తమ్మినేని సీతారాం అనే నాయకుడు స్పీకర్ గా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జోగి రమేష్ మాట్లాడుతూ రఘురామరాజుని అరే లుచ్చా నా కొడక అన్నాడు అసెంబ్లీలో. కనీసం ఆపలేదు. ఆపకపోగా పిలిచి బాగా మాట్లాడాను, భుజం కొట్టాడు. అయితే వాటికి పరిష్కారం కాదు. సార్ నేనేం చెప్తానంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మేము వైసీపీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులైతేనేమి, శాసనసభ్యులైతేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి ఏ విధంగా అయినటువంటి భాష మాట్లాడినారో వాళ్ళ మీద కూడా ఇదే కిరణ్ కి ఏ గతి అయితే పట్టిందో అదే గతి వాళ్ళకు పట్టిస్తారా ఈ కూటమి ప్రభుత్వం? కొట్టమంటారా? నేను ఓటాడుతున్నా సింహరాజు గారు మీ పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు పోలీస్ కక్షలు ఉంటే మమ్మల్ని వచ్చి తన్నమంటారా? ఈ రోజు గోరంట్ల మాటలు చేస్తున్నారు. చట్టపరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకున్నారు? ఎందుకు తీసుకోవాలా? జోగి రమేష్ మీద ఎందుకు తీసుకోవాలా? ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు? ఈ రోజు మధ్యాహ్నం ఏ విధంగా భాష మాట్లాడినాడు ఎంపీ గోరెంట్ల మాధవ్ విన్నారా మీరు? మా పార్టీ మరి ఎందుకు తీసుకోవాలా? లోకేష్ గారు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడికి పాల్పడినాడు. మరి ఎందుకైతే తీసుకోవాలా మీరు? తోటపూరి మంత్రంగా ఊరికేనే అరెస్ట్ చేసాం వాడు పెట్టామంటే సరిపోతుందా? చూస్తున్నాం మీ వైసీపీ వాళ్ళ సైకోలు వదులుతున్నటువంటి వీడియోలన్నీ చూస్తున్నాం. మరి మీరు ఏ చర్యలు తీసుకుంటారు? తీసుకోండి. అంతే దూరం ఉంటుంది. మరి చర్యలు తీసుకోండి సార్. 24 గంటలు కాకపోతే అరెస్ట్ చేశారు. ఓకే మంచి ప్రభుత్వమే, కూటమి మంచి పని చేసింది. మీరు అదే విధంగా మా పార్టీకి సంబంధించిన కూడా నేను మాట్లాడుతున్నా కూడా అసభ్యకరంగా మా మీద కూడా యాక్షన్ తీసుకోండి. నేను ఎక్కడైనా అసభ్యకరంగా మాట్లాడినా మా పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడున్నా కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోండి అని నేను చెప్తా ఉన్నా. నువ్వు చాలా భయంకరంగా మాట్లాడుతున్నావు అని అంబటి రాంబాబు గారు అన్నాడు కదా. నేను సార్ ఎక్కడా కూడా నేను అసభ్యకరంగా మహిళల పట్ల గాని మహిళను ఎక్కడా కూడా నేను విమర్శ చేసి ఉండదు.
సెటైర్లు వేయడమే. సెటైర్లు అంటే అది ఎట్టయితా సార్? మేము ఉన్నప్పుడు చెప్పే నినాదం, మేము ఇప్పుడు ఉండే నినాదం, పేపర్లో కార్టూన్లు వేసినట్టు సెటైర్లు ఉంటాయి. మేము అంతవరకు ఉంటుంది కదా. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, రాత్రి ఈ ఘటన బయటకు వచ్చిన దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది. వైసీపీ సోషల్ మీడియా యాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు ఇటువంటిది ఏదైనా చూడగానే వెంటనే గేరప్ అయిపోతారు. పైనుంచి ఆదేశాలు వస్తాయేమో అందరికీ, మొత్తం వాళ్ళ గ్రూప్స్కి. అసలు ఎట్లా ఉంటుందని అంటే, ఉదాహరణకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి కిరణ్ రాయల్ ఒక ఎగ్జాంపుల్. అసలు సాయంత్రం అయ్యేసరికి గడగడలాడించేశారు. అట్లా ఉంటుంది. అలాగని అందరూ ఉండాలని నేను అనట్లే, అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన గురిగింద నలుపు మర్చిపోయి వీళ్ళ మీద పడడం ఇది. తర్వాత నేను ఇందాక చెప్పాను, కొన్ని పేర్లు చెప్పలేదు నేను. వాళ్ళు సమాజంలో ఉద్రిక్తత రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు. కొన్ని పోస్ట్ ఇంకా ఉన్నాయి. స్టిల్ దెర్ ఆర్ సమ్ పోస్ట్ ఇన్ ఎక్స్ అండ్ ఫేస్బుక్. ఒక అమ్మాయి పెడుతోంది, పేరు కూడా చెప్తాను నేను ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, పాలేటి కృష్ణవేణి అనే అమ్మాయో పెద్ద ఆవిడ, జుగుప్సాకరంగా ఉన్నాయి సార్. ఆవిడ పెట్టే పోస్టులు లోకేష్ మీద, బ్రాహ్మణి మీద పెట్టిన పోస్టులు, మరి అవి తీస్తే చాలా పెద్ద నేరమే. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు భారతిరెడ్డి గారిని ఏ రేంజ్లో తిట్టారో, లేకపోతే భువనేశ్వర్ గారిని ఏ రేంజ్లో తిట్టారో అట్లా పెట్టింది ఆమె. పైగా వార్నింగ్ ఇచ్చింది ఇవాళ. ఏమని? ఇతని మీద ఏదో సస్పెండ్ చేయడం కాదు, అరెస్ట్ చేసి జైలు అయిపోతే మొత్తం నారా ఫ్యామిలీ, మొత్తం ఆడవాళ్ళందరి మీద మేము పెట్టి మేము కూడా సారీ చెప్తాం, సరిపోద్దిగా అంట. అంటే నారా ఫ్యామిలీ మీద గతంలో పెట్టినవి ఇక ముందు పెట్టబోయే వాటన్నిటికీ వీళ్ళే లీడర్స్ అని అనుకోవాలి. అనూష, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, రైట్? తర్వాత ఇంకొక ఆవిడ పేరు అనితారెడ్డి. ఇవన్నీ పోస్టులు నాకు ఈ ప్రోమో చూసిన దగ్గర చాలా మంది పంపుతూ చెప్తున్నా నేను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అనితారెడ్డి అనే ఒక ఆవిడ, ఇంకొక ఆయన ప్రవీణ్ రెడ్డి, ఇంకొక ఆయన ఎవరో శివారెడ్డి, సంథింగ్ శివకుమార్ రెడ్డి, శివారెడ్డి, దాదాపు 10-15 పేర్లు ఉన్నాయిలే. ఇవన్నీ వేలల్లో ఉంటాయి, 10 కాదు వేలల్లో ఉంటాయి. సో వీళ్ళ విషయంలో కూటమి ప్రభుత్వం కానీ, పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఎందుకు ఇంతవరకు కేసులు ఫైల్ అవ్వలేదు? ఎందుకు కనీసం ఐటీడీపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కనీసం కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయలేకపోయారు పోలీస్ స్టేషన్స్లో? పవన్ కళ్యాణ్ మీద ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కనీసం కంప్లైంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు పోలీస్ స్టేషన్స్లో జనసేన వాళ్ళు? సో ఇవి అనూష గారు, నేను ఇందాక చెప్పాను, నో డౌట్ కిరణ్ మాట్లాడిన మాటల్ని ఉపేక్షించే పరిస్థితి లేదు, ఎవరు సమర్థించరు, అందులో డౌట్ లేదు. సరే, రామకృష్ణ గారు అంటే అతని గురించి కొంత తెలుసు కాబట్టి అతని ఆవేదన ఏదో ఆయన షేర్ చేసుకునే ప్రయత్నం చేశాడు తప్ప అతని వ్యాఖ్యల్ని సమర్థించడం లేదు. అయితే ఇందాక నేను ఏదో నా దగ్గరకు వచ్చిన ఈ లిస్టు పోస్టులు కొన్ని స్క్రీన్ షాట్స్ వస్తే 2-3 పేర్లు చదివాయి, కొన్ని వందలు ఉన్నాయి అవి కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు తిట్టారు, ఇప్పుడు తిడుతూనే ఉన్నారు, స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్. నాకు ఆశ్చర్యం ఏంటంటే, అప్పుడు దాకా అమ్మలక్కల బూతులు తిట్టిన వాళ్ళు సడన్ గా నీతిమంతులు అయిపోయారు సార్. వీళ్ళేమన్నా అందులో పొడిచింది ఉందా? వీళ్ళేమన్నా అందులో వెలగబెట్టింది ఉందా అంటే ఏమీ లేదు సార్. వీళ్ళే వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ సోకాల్డ్ ట్వీట్లు వేస్తున్నారో, సోకాల్డ్ ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని అమ్మలక్కల బూతులు మళ్ళీ తిడుతున్నారో, బెదిరిస్తున్నారో, మేము కూడా ఇలానే చేస్తాము అని చెప్పేసి గుండల్లా ప్రవర్తిస్తున్నారో, వీళ్ళందరూ ఏం చేసింది ఏం లేదు సార్. మీరు కూడా సోషల్ మీడియా పవర్ అని చెప్తారు. మా సోషల్ మీడియా పవర్ వల్లనంట అరెస్ట్ చేశారు అని చెప్పి సిగ్గుండాలి సార్ వీళ్ళు. ఆ రోజు బోరుగడ్డ మాట్లాడినప్పుడు కానీ, వర్ర రవీందర్ రెడ్డి చెత్తరాతలు రాసినప్పుడు కానీ, లేకపోతే మీరన్న రవీందర్ రెడ్డి ఇప్పాలు కావచ్చు, ఇంటూరు రవికిరణ్ కావచ్చు, వీళ్ళందరినీ దగ్గర పెట్టుకుని మేపింది వీళ్ళు కాదా సార్? మరి ఆ రోజే నువ్వు వీళ్ళందరినీ నువ్వు అన్నావు కదా, వీళ్ళు అంటున్నారు కదా సార్, అసలు ఇంత మాటలు అంటారు అంత మాటలు అంటారని. వీళ్ళవి కొన్ని 100,000 స్క్రీన్ షాట్లు మేము తీసుకొస్తాము. మరి ఆ రోజు ఏ రోజు యాక్షన్ తీసుకోలేదే? ఈ రోజు ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇలాంటి అబ్యూజెస్ పైన డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. రేపొద్దున్న రోజున కొద్ది గొప్ప మనకి మార్పు రావాలి అనే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ఇందాక మీరు అన్నారు కదా సార్ రెడ్ బుక్ అని, డెఫినెట్లీ ఎస్ సార్. తప్పు ఎవరు చేసినా డెఫినెట్లీ లోకేష్ గారు తన మన అనే భేదం ఏం చూపించాడు.
తప్పు ఎవరు చేసినా తప్పుకి ఖచ్చితంగా మూల్యం అనుభవించాల్సిందే. అంటే గతంలో మా పార్టీ వాళ్ళు మాట్లాడినట్టు వదిలేస్తారమ్మా? నేను అదే చెప్తున్నా, ఇందాక కొన్ని అర్ధ సత్యాలు ఉన్నాయి. అసలు మీరు ఏమీ చేయలేదు అని చెప్పి మీరు చూసుకున్నట్లయితే బోర్గడ్డ అరెస్ట్ అయ్యాడు, వరో రవీందర్ చిన్న వాళ్ళని నేను అన్నట్లా, సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళని నేను అదే చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం. షేక్ కాజాబాబా అలియాస్ అమీగో అరెస్ట్ అయ్యాడు, సైలెంట్ సింగర్ అలియాస్ శ్రీనాథ్ రెడ్డి. అంటే సోషల్ మీడియాలో అతి ఇప్పుడు ఎవరో పెట్టారమ్మా, ఇప్పుడు ఏదో ఒక పోస్ట్ వచ్చింది నాకు, శ్రీనివాస్ రెడ్డి కర్రీ అంట, ఇతను రెచ్చగొడుతున్నాడు. ఏమని? జగనన్న మీటింగ్లకైనా జనాలు ఇలాంటి వెధవల్ని తోలు తీయడానికి ముందుకు రారా, గుంటూరు వైసీపీ కార్యకర్తల్ని పోగు చేసి గుంపుగా మీద పడి చంపేస్తే కేసు ఎవరి మీద పెడతారు? అది అంటే ఇప్పుడు ఒక్కడే వెళ్ళాడు కదా, గోరంట్ల మాధవ్ ఒక్కడే వెళ్ళాడు, అట్లా కాకుండా అందరూ వెళ్ళి ఒక 10 మంది వెళ్ళి మీద పడి కొట్టి చంపేస్తే పోలీసులతో సహా చచ్చిపోతారు. అక్కడ అడిగేది ఎవడో కొట్టి. అంటే ఈ రకమైన ఒక రాక్షస ప్రవృత్తి కనపడతా ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తో నాకు తెలియదు. దిస్ ఈస్ వెరీ డేంజరస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారవుతున్నాయి. వాళ్ళకి అదే ఉంది సార్. ఇట్లాంటి ఒక నీచమైన లేకపోతే మీరు అన్నారు కదా రాక్షస మనస్తత్వం అని, అది డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళల్లో బాగా ఇంజెక్ట్ చేశాడు. అందుకే మీకు పైనుంచి కింద దాకా లీడర్స్ లేదు, కార్యకర్తలు లేదు, ఎవరైనా ఇదే దాంతో. ఇప్పుడు చూడండి గోరెంట్ల మాది ఎట్లా రౌడీలో వెళ్ళి అతన్ని కొట్టేయడానికో లేకపోతే అసలు ఒక మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఎలా ప్రవర్తించాలో కూడా సభ్య సమాజంలో తెలియని ఒక నీచమైన వ్యక్తి గోరెంట్ల మాధవ్. అలాంటి వాడు కూడా ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొచ్చే ధైర్యం ఉంది అంటే ఏ రకమైన సంస్కృతి ఆ పార్టీలో ఉంటుంది సార్? ఇలాంటి సంస్కృతి, ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేసినప్పుడు జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. ఇంకా మీరు అన్నారు ఇలా అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళని కానీ ఇంకా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వాళ్ళని కానీ మీరు ఏం చేయరా సార్? ఒక్కటే ఒక ప్రాబ్లం సార్, ఓపెన్ గానే చెప్తున్నా, ఇలా మాట్లాడినందుకు లేకపోతే సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసినందుకు కఠినమైన శిక్షలు లేవు. ఎప్పుడైతే కఠినమైన శిక్షలు వస్తాయో, అలాంటి అమెండ్మెంట్స్ పాస్ అవుతాయో, ఏ ఒక్కడు కూడా సార్ ఇలాంటి మాటలు మాట్లాడడానికి. అంటే దాంతో పాటు స్వీయ నియంత్రణ కూడా ఉండాలి. చర్యలు, చట్టాలు, శిక్షలు ఇవేమో అవతల వాళ్ళు ఇంకెప్పుడు చేయకుండా భయపెట్టడానికి ఒక హెచ్చరికలు, స్వీయ నియంత్రణ కూడా ఉండాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉండవు అనే ఒక పేరుంది కదా, క్రమశిక్షణ గల పార్టీ అని. కానీ ఇప్పుడు కిరణ్ వల్ల చూడు ఒక్కసారిగా ఎంత రప్చర్ అయిందో, అంతే కదా. కాకపోతే ప్రభుత్వం పార్టీ వెంటనే మేలుకొని సస్పెండ్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు వెంటనే అతని మీద యాక్షన్ దిగారు. కాబట్టి డెఫినెట్ గా ఓకే, తెలుగుదేశం పార్టీ తన క్రమశిక్షణని నిలబెట్టుకుంటుందనే సిగ్నల్ ఇవ్వగలిగారు. అదే లేకపోతే మిమ్మల్ని కూడా వైసీపీతో పోల్చేస్తారు, వైసీపీ కాటిన కట్టేస్తారు మిమ్మల్ని కూడా. ఒక్క నిమిషం అనూష, రజనీ గారు ఒక చిన్న పాయింట్ పార్టీకి సంబంధం లేకుండా ఎక్కడో ఏదో యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడినందుకు వెంటనే అతని సభ్యత్వం రద్దు చేసి అతన్ని ఈ రోజు ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, అవునా కదా? కానీ అతని పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ డైరెక్ట్ గా మర్డర్ చేస్తేనే ఇప్పటికీ దిక్కుదేవనం. అదే ఎమ్మెల్సీని కదా పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏ పార్టీకి ఎలాంటి సంస్కృతి ఉంది అనేది విషయం తెలియదా సార్? జనాలకు తెలుసు. అదే నేను అదే అంటాను కదా, వాళ్ళ డిక్షనరీ అది. ఈ ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్త మీద ఏ స్థాయిలో తీసుకున్నారో వాళ్ళు చాలా ఉన్నాయి, నడుస్తున్నాయి. అబ్బో అసలు అవి ఆ పోస్టులు చూస్తామంటే ఇంత జుగుప్సాకరంగా పెట్టారా అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి ఆ పోస్టులు అన్ని బయటికి, ఎంత భయంకరంగా. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆడపిల్లలు అయ్యి ఉండి కూడా వాళ్ళ మీద పెట్టారు, ఇంట్లో ఆడవాళ్ళ మీద. ఇంత దారుణమైన మరి వీళ్ళకి అంటే ఆడతనానికి కూడా కొంత ఇది ఉంటుంది అనుకోండి సార్. ఎనీవే రైట్. రజనీ గారు, ఈ రకమైన రెచ్చగొట్టే మనస్తత్వం, ఒక పక్క ఏమో అక్కడ హెలికాప్టర్ దగ్గర అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం, ఇక్కడేమో మీద పడి చంపేస్తే అడిగేది ఎవడనే తరహాలో ఇక్కడ పోస్టులు ఒకళ్ళు కాదు చాలా మంది పెడుతున్నట్టున్నారు. అవి దీన్ని చూస్తూ ఊరుకుంటే అది ఇంకా నష్టం కదా. శాంతి భద్రత, నేను అదే మీరు చెప్తుంటే చెప్పాను, నేను శాంతి భద్రతల సమస్యను సృష్టించే ఒక హిడెన్ ఎజెండా ఏదో అమలు చేయబోతున్నారు వీళ్ళు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మాటలు అలాగే ఉంటున్నాయి, గోరంట్ల మాధవ్ మాటలు అలాగే ఉంటున్నాయి, పార్టీ నేతల మాటలు అలాగే ఉంటున్నాయి. ఇగో ఇప్పుడు నేను చదివిన యాక్టివిస్ట్ పోస్ట్ కూడా అలాగే ఉంది. సార్ ముఖ్యంగా ఇందాక అనుష చెప్పినట్టు వెసులుబాటు చట్టంలో ఉంది అందుకే తప్పించుకుంటున్నారు అన్నప్పుడు, గతంలో అనుష కొడాలని అన్నయ్య అంటూ విమర్శలు సంధించేది. అట్లాంటప్పుడు ఒక ఆడపిల్లని ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పారో ఆ అమ్మాయి స్వయంగా నా దగ్గరకు వచ్చి, మేడం రేపు అనంతపురం స్టేషన్ కి రమ్మంటున్నారు, ఎంక్వైరీ అంటున్నారు, ఒక్కదానే రమ్మంటున్నారు అంటూ చాలా భయపడిపోయేది. ఆవిడేమి మర్డర్లు చేయలేదు, ఇంకొకటి చేయలేదు. కానీ ఆ అమ్మాయికి ఎందుకు అంత ఇబ్బంది అంటే అప్పట్లో అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు.
కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లో మెయిన్ మీరు కాపాడాల్సింది పోలీసుల్ని. ఎందుకంటే నల్లపాడు పోలీస్ స్టేషన్ అనేది ఊరి బయట ఉంటది. అతను స్టేషన్ లో పెట్టుంటే ఈ వైసీపీ మూకలందరూ ఆ స్టేషన్ మీద పడిపోతే ఇప్పుడు ఆ వ్యక్తిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదైతే ముందు ఈ పోలీసుల పరిస్థితి ఏంటి? ఒక్కొక్కళ్ళు ఇంతమంది గుంపుగా వచ్చి గోరంట్ల మాధవ్ చేశాడు, నేను చేయలేనా? మీకు అభిమానం లేదా? భారతమ్మ మనకు అమ్మ అంటే అందరూ వచ్చేస్తే సార్ ఇలాంటప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఓనమ్మకు జరిగిన అవమానం ఏంటి? అసలు ఇంట్లో పిల్లల్ని సాక్కునే నా భార్య గురించి ఎందుకురా మాట్లాడతారు అన్న పవన్ కళ్యాణ్ గారు బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి అప్పట్లో? అలాంటి వాళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు ఇతను చేసింది తప్పు, ఇతను అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఇలా గుంపులుగా వచ్చేది చట్ట విరుద్ధం. అతను చేసిన తప్పుకి శిక్ష పడిద్ది, శిక్ష వేస్తారు. ఇది కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ని కాపాడిద్ది. కానీ ఇప్పుడు ఈ మూకదాడి ఉంది చూడండి, ఈ మూకదాడిని దొమ్మి కేసులో కొట్టేస్తారు. ఎంత మంది వస్తారు, ఎన్ని కెమెరాల్లో పడతారో తెలియదు. ఓపెన్ గా అసలు టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇంకా విపక్షంలో ఉన్నారు వీళ్ళు. ఇంకా అసలు ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్ అల్లర్లు చేయాలి, ఎవరో ఒకళ్ళు చావాలి, ఏదో ఒకటి జరగాలి అనే ఇంటెన్షన్ తో ఉండి ఈ కుట్ర కోణంతో చేస్తున్నారు సార్. నాకు తెలిసి ఇందాక రామకృష్ణ గారు చెప్పినప్పుడు ఇది ఇన్సిడెంట్, దీన్ని ఎక్కడ వరకు ఖండించాలో ఏం చేయాలో చేసి ఉండేవాళ్ళు. కానీ దీన్ని రెచ్చగొట్టి ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు మీకు తెలుసా గుంటూరుకి ఎన్ని ఫ్లైట్ టికెట్లు కొట్టుకున్నారో మీకు తెలుసా? గన్నవరంకి ఎంతమంది దిగుతున్నారో మీకు తెలుసా? అసలు ఎక్కడికక్కడ హోటల్స్ బుక్ అయిపోతున్నాయో మీకు తెలుసా? గుంటూరుని ఏ రకంగా చేయాలనుకుంటున్నారో వీళ్ళ మైండ్ లో ఏం థాట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఇప్పుడు వీళ్ళ బారి నుంచి కాపాడాల్సింది పాపం పోలీసులు. వీళ్ళ ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడడం కోసం వీళ్ళు ఏం చేయబోతున్నారు? మిలిటరీ దళాలను దించబోతున్నారా? వాట్ యు మీన్ దట్ సార్? ఇటువంటిది మొగ్గలోనే తుంచాలి అన్నట్టుగా గోరంట్ల మాధవన్ గారిని అరెస్ట్ చేశారు, కరెక్టే. కానీ ఇప్పుడు ఎవరెవరు రాబోతున్నారు? వాళ్ళ ఫోన్ ట్రాప్ చేసి హౌస్ అరెస్టులు చేయరా సార్? హౌస్ అరెస్టులు చేసేయాలి కదా. ఒక ఎమ్మెల్యేని బయటికి రాని ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతను బయటకు వస్తే అతను వెనకాల మూకదాడి కింద ఒక 10 వెహికల్స్ తీసుకుని వచ్చేస్తాడు. ఇతను చేసింది తప్పే, కానీ ఇతనికి చట్టం వేస్తుంది శిక్ష. అంతేకాని మీరు స్టేషన్ లో పడేసి కుమ్మడం, నేనేం చేస్తానో చూడడం అనడం. జగన్మోహన్ రెడ్డి ఇండికేషన్స్ కాదండి, జగన్మోహన్ రెడ్డి ఇండికేషన్స్ ఇస్తున్నారండి. బీహార్ అని పదే మాట్లాడుతున్నాడు ఆయన. బీహార్ లాగా మార్చాలనే ఎజెండా ఏదో ఉన్నట్టుంది. మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బీహార్. సో ఆ సిచ్యువేషన్ తీసుకురావాలని ఆయన కంపెనీ ఏదో ట్రై చేస్తుండగా కనపడతా ఉంది. ఎనీవే ఒక్క నిమిషం, మనతో యుఎస్ నుంచి యష్ జాయిన్ అయ్యారు, యాక్టివిస్ట్, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. యష్ గుడ్ మార్నింగ్. మీకు గుడ్ మార్నింగ్ కదా. ఇవాళ జరిగిన ఈ కిరణ్ అనే వ్యవహారంలో అతను మాట్లాడిన మాటల విషయంలో కానీ పార్టీ వెంటనే స్పందించి సస్పెండ్ చేయడం, ప్రభుత్వం వెంటనే స్పందించి అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం, దీని మీద మీ వ్యూ ఏంటి స్ట్రైట్ గా? సార్ నేను స్ట్రైట్ గా 2 పాయింట్లు చెప్తానండి. ఈ రోజు కిరణ్ మాట్లాడటానికి కారణాలు కూడా వైసీపీ వేసిన ఫౌండేషన్ ఇదంతా కూడా. కిరణ్ మాట్లాడింది కరెక్ట్ అని నేను అన్నట్ల. కిరణ్ మాట్లాడింది 100% తప్పే. దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ చర్యలు తీసుకుంది, ప్రభుత్వం చర్యలు తీసుకుంది, అన్ని రకాలుగా కరెక్ట్ ఉంది అక్కడ. కానీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతూ కులాల మధ్యలో కుంపట్లు పెట్టి నానా మాటలు, అంటే లిటరల్ గా చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడి ఆ ఫౌండేషన్ వేసి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని, లోకేష్ గారు సతీమణిని అన్నరానే మాటలన్నీ అంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు నీచంగా ట్రోలింగ్ చేస్తూ, అంతెందుకండి సొంత కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా రోడ్డుకి లాగి ఎంత జుగుత్సాకరంగా మాట్లాడారో మనం అన్ని చూసాం. ఇవంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటంటే, ఇప్పుడు అధికారంలో లేడు, ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టాలి, కార్యకర్తలను రెచ్చగొట్టాలి, ఒక ఇన్సిడెంట్ తీసుకొని అన్ని రకాలుగా కూడా ఏదో వైలేషన్ క్రియేట్ చేసి ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చి, ప్రజలంటే వాళ్ళ కార్యకర్తలను రోడ్డు మీద తీసుకొచ్చి కార్యకర్తల్ని బలి చేస్తే కార్యకర్తల్లో ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంలో ప్లాన్ గానే కార్యకర్తలందరూ రోడ్డు మీద తోలి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటేనండి, నిన్న మొన్న 2 మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అడ్డంగా నరికేస్తాము, తోలేస్తాము ఇవన్నీ అంటే కూడా ఎందుకు కేసులు పెట్టట్లేదు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి జైలులో పెడితే కార్యకర్తలు రోడ్డు మీద సింపతి వచ్చే ప్రయత్నం చేస్తుందేమో అని ప్రభుత్వం అనుకుంటుందని నేను అనుకుంటున్నా. కానీ ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కడికక్కడ తుంచేయకపోతే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన మైండ్ సెట్ ఎంత క్రిమినల్ మైండ్ సెట్, నేను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తాను, నాకు ఎటువంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్
ఒక ఉగ్రవాదికి ఎంత భయంకరమైన మైండ్ సెట్ ఉంటుందో అంత మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డికి ఉంటది. జగన్మోహన్ రెడ్డి అలానే క్రిమినల్ గా ఆలోచిస్తాడు. ఎందుకంటే సొంత బాబాయిని చంపించేసి కన్న తల్లిని కోర్టుకు లాగేసి తోడబుట్టిన చెల్లిని అత్యంత జుగుత్సాకరంగా తిట్టించి ఆఖరికి ఆయనతో ట్రావెల్ చేసిన డ్రైవర్ ని చంపేసి పిల్లనిచ్చిన మామని చంపేసి ఇన్ని రకాల మర్డర్ హిస్టరీ ఉండి ఇన్ని రకాల నీచమైన మైండ్ సెట్ ఉండి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి పార్టీని లీడ్ చేస్తుంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను కరెక్ట్ గా ఉండనిస్తాడు అనే విషయం పట్ల ప్రజలు ఓకేనా, కట్ అయిందా? రైట్, ఓకే. ఎనీవే యూ మేడ్ యువర్ పాయింట్. ఎస్, టెక్నికల్ ఇష్యూ వల్ల మీ లైన్ కట్ అయింది. రైట్, సీమరాజా, దీన్ని కొంచెం అంటే మీ పార్టీ వైపు నుంచి రెచ్చగొట్టే, మీ పార్టీ అంటే మీరు అన్నారు కాబట్టి నేను మీ పార్టీ తెలియదు కానీ అది చూశారు కదా, మనం అందరం వెళ్ళి గుంపుగా మీద పడి ఇంకొక పోస్ట్ వచ్చింది, రెడ్లందరూ మనం అంతా ఏకం అవ్వాలా, మన వదిన మన తల్లి లాంటి భారతమ్మని ఈ విధంగా మాట్లాడినోడిని మనం పోలీస్ స్టేషన్ లో ఉంటే మనం ఏమీ చేయలేమా అంటే ఏంది, కొట్టి చంపాలనే ఏంది? అదే కదా భువనేశ్వర్ గారిని అన్నప్పుడు, బ్రాహ్మణి గారిని అన్నప్పుడు అదే సార్ నేను అంటాను, మేము అధికారంలో మీ అన్న శభాష్ జోగి రమేష్ మంత్రి పదవి ఇచ్చాడు, అది పక్కన పెట్టండి. మీరు చేస్తే అట్లా, లేకపోతే ఇప్పుడు రెడ్లందరూ వచ్చేసి ఆ అన్నోడిని కొట్టి చంపాలా? అదే కదా ఇప్పుడు దాన్ని విన్నాము, ఇప్పుడు అదే అంటాంది. సరే ఇప్పుడు ఏదైతే ఉన్నదో మరి అన్న వాళ్ళ మీద కేసులు కట్టండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టేవాళ్ళు మన వదిన అన్న వాళ్ళ వాడిని కొట్టి సంబంధం రెడ్లందరూ రండి అని అంటున్నాడు కదా, మరి షర్మిల గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని పెట్టినప్పుడు జగన్ రెడ్డి స్పందించలేదు, ఈ పోస్ట్ పెట్టినోడు స్పందించలేదు, ఎవరు స్పందించారు? మరి అప్పుడు రెడ్లు మరి అప్పుడు రెడ్డి రాత్రి నుంచి కూడా అసలే ఎక్కడా కూడా అంత గ్యాప్ ఇవ్వకుండా పెడుతున్నారు మరి పోస్టులో. మరి 24 hours లో వేరే ఆడవాళ్ళు కాదా మీ వాళ్ళకి? సార్ మా పార్టీలో ఉండేటువంటి భారతిరెడ్డి గారు నేను ఫస్ట్ నుంచే ఖండిస్తున్నాను. నా పర్సనల్ గా సోషల్ మీడియాలో నా ట్విట్టర్ లో ఖండించాను, నా డిబేట్ లో ఏబిఎన్ లో నేను డిబేట్ లో ఖండించాను, నేను చెప్పాను. కానీ వేరే ఆడవాళ్ళుగా కనపడరా మీకు? మాకు కనపడరు అంటే అట్నే ఉంటది మా పార్టీలో. మాకు భారతమ్మను ఎవరైనా సరే ఏమన్నా అంటే మీ తల్లి చెల్లి ఆడదాల్లా చెల్లెలు గారి సొంతం ఆమె కట్టుకున్నటువంటి చీర కూడా కామెంట్ సొంత అన్నయ్య ఉండి మరి చంద్రబాబును మెప్పించడానికి చెప్పి అన్నటువంటి వ్యక్తి ఇంకా ఎవరినేమన్నా కూడా ఎందుకు పెట్టించుకుంటాడు? అర్థం కాదు. ఇన్ని జరిగినప్పుడు భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు, బ్రహ్మణిని తిడుతున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా భారతిరెడ్డి గారు ఎప్పుడు స్పందించే అవసరమే ఉండదు. మా సాక్షి టీవీలోనే వచ్చింది అది. మరి అప్పుడు ఖండించచ్చు కదా, వల్లంనేని వంశీ గారు మాట్లాడింది కానీ ఇంకొకరు మాట్లాడింది కానీ అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం వాడినారో అటువంటివన్నీ వాళ్ళు ఇది మనకు పద్ధతి కాదు, మనం వేయకూడదు, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు అని లేదు, ఉండదు. మా సైకాలజీ అది, మా సైడిజం అన్న సంతోషపడేదానికి. సార్ వికే గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇదే వైసీపీ సోషల్ మీడియా మీ మీద ఎన్ని రకాల ట్రోల్ చేసింది చేసినా గానీ మీకు భారతమ్మకి ఈరోజు జరిగిన సిచ్యువేషన్ కి మీరు సపోర్ట్ గా నిలబడి అండగా నిలబడి దాన్ని ఖండించారు. కరెక్ట్, బానే ఉంది సార్. మరి మా షర్మిలమ్మకి ఎంత జరిగింది సార్ మీరు చూడలేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాడు పోస్ట్ పెట్టినప్పుడు డిబేట్ పెట్టింది క్వశ్చన్ చేయాలి సార్. ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? ఎంత పెద్దవాళ్ళని మీరు ఎందుకు నోట్స్ ఇష్యూ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీరు గట్టిగా క్వశ్చన్ చేయాలి సార్ కోర్టును. ఎందుకంటే భారతమ్మ ఏంటి నాగార్జున గారు అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు 41A నోటీస్ తీసుకుంటాడు, అండర్ 7 years దాకా రజనీ గారికి బాగా తెలుసు, నోటీస్ తీసుకెళ్లి ఇంట్లో కూర్చుని మళ్ళీ అదే వాగుతున్నాడు. ఇదే కదా కిరణ్ కుమార్ 41 నోటీస్ వదిలిపెట్టొచ్చు కదా. అంటే పార్టీలో ఉండే సోషల్ మీడియాలో ఇది లేదు వీళ్ళకు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఏమవుతుంది తెలుసా, టీడీపీ కార్యకర్తలు చేతగాని వాళ్ళు ఖాళీగా ఉన్నారు, అందులో కూడా ప్రభుత్వం వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటుంది. ఎవరైతే వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడారు, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు.
సార్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వెంకటకృష్ణ గారు. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మరి? ఒక్క నిమిషం అదే సార్ చెప్తాను. మేము కంప్లైంట్ ఇవ్వలేదు సార్. ఇచ్చారు మేడం, ఇచ్చారు. కాదు కాదు ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చేది ఏంటంటే ఎవరైనా ఇవ్వచ్చు కంప్లైంట్. రామ్ గోపాల్ వారి మీద 100 చోట్ల పెట్టారు కంప్లైంట్లు, కేసు పెట్టారు. అట్లా అందరి మీద మీలాంటి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, వాళ్ళే పెట్టాలనే లేదు కదా. రైట్, వన్ బై వన్ లాస్ట్ మినిట్ టైం నడుస్తుంది. అనుష కంక్లూడ్ చేయండి. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సార్. ఇలాంటి వాటికి స్టేషన్ బెయిల్స్ ఇచ్చి సార్ నాకన్నా రజనీ గారికి బాగా తెలుసు అండర్ 7 years సెక్షన్స్ దీంట్లో ఎవరు ఏం చేయకపోవడం లేదు. కంప్లైంట్స్ ఇచ్చిన వెంటనే రిజిస్టర్ చేస్తున్నామా, దానికి ఎంక్వైరీకి అంటే వేస్తున్నామా, ఇప్పుడు కిరణ్ కూడా అలాగే పంపిస్తారా మరి స్టేషన్ బెయిల్ ఇచ్చి? అంతే కదా సార్, చట్టమే అది కదా సార్ వెంకటకృష్ణ గారు, చట్టమే అది. 41 నోటీస్ ఇస్తారు, పంపిస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులకు తిరుగుతాడు అతను. అట్లా ఏం లేదులే, కొంతమంది జైలు చుట్టూ తిరగట్లేదా? ఇప్పుడు రవీందర్ రెడ్డి అదే కదా, జైలు చుట్టూ తిరుగుతున్నాడు కదా. అంటే మీరు కాదు పోలీసులు ఆ కేసుని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు, పెట్టే సెక్షన్లు ఏంటి, ఇందాక నేను చెప్పాను కదా, వ్యక్తిత్వ హననము అని అంటే వ్యక్తిని హత్య చేయడమే అని ఆ రేంజ్ లో తీసుకుని కేసులు పెడితే, ఎందుకంటే సెక్షన్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నా కూడా అది వేరొకరి అభిప్రాయాలను వేరొకరి మనోభావం దెబ్బతీయకూడదు అనేది చట్టంలో ఉంది. ఆ ప్రకారం సెక్షన్లు పెడితే ఆ శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు లేకుండా ఏదో నామినల్గా పెట్టావరా బాబు అంటే పెట్టావరా అంటే ఇట్లా ఉంటాయి. అందువల్ల అది వేరు. రవీందర్ రెడ్డి లాంటి కరుడు కట్టిన నేరస్తుడిని కిరణ్ తో పోల్చుకోండి సార్. అరే రవీందర్ రెడ్డి కరుడు కట్టిన నేరస్తుడు అంటే హత్యలేం చేయలేదమ్మా, పోస్టులే కదా పెట్టింది అతను కూడా. సార్ మేము హత్యలు కాదు సార్, అతను కూడా పోస్టులే పెట్టింది, ఇతను పెట్టింది పోస్టులే సార్. రవీందర్ రెడ్డి అనే ఎలాంటి వాళ్ళ పైన పెట్టాడు? అదే కదా మరి, అదే మరి పెట్టింది రవీందర్ రెడ్డి పైన, అదే అంటున్నా. పోస్టల్ కేసు పెట్టలేదు. అదే నేను ఏ కేసైనా ఒక గిరిజన ఒక దళిత మహిళ మీద పోస్ట్ పెట్టారు అనుకోండి, ఇట్ అట్రాక్ట్స్ SC/ST కేసు, అందువల్ల అది పెట్టుకుంటారు. అట్లాంటి చూసుకోవాలి కదా. నేను అనేది ఏంటంటే అండి, పోలీసులు ఇటువంటి విషయాల్లో యాక్టివ్గా లేరని కాదు, కానీ కొంచెం చూసి పెట్టుకుంటే చట్టాలు చాలా ఉన్నాయి. రైట్, ఎనీవే యశ్ మీ లైన్ కట్ అయింది, కంక్లూడ్ చేద్దాం. జస్ట్ 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్, స్ట్రైట్ గా. సార్ వీకే గారు, నేను ఒక్కటే ఒక విషయం చెప్తానండి. ఇక్కడ అంతా కూడా ఏది ఏమైనా సరే ఆడపిల్లల జోలికి, ఆడపిల్లల క్యారెక్టర్ మీదకి, ఆడపిల్లలని అసభ్యకరంగా మాట్లాడుతున్నా తప్పు. అది మనం అందరం కూడా ఖండిస్తున్నాం, అందరం కూడా మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు మనం అందరం హర్షిస్తున్నాం కదా. మరి సేమ్ అదే వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో భయంకరమైన నెగిటివిటీ, భయంకరంగా ఇప్పటికీ కూడా మన లైవ్ లో ఉన్న అనుష గారిని కానివ్వండి, స్వాతి రెడ్డి గారు కానివ్వండి, ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా మార్ఫింగ్లు చేస్తూ న్యూడ్ ఫోటోలు పెడుతూ చాలా జుగుత్సకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మీద కూడా కేసులు పెడితే ఇంత చెప్పినట్టు 7 years లో బయటకు వచ్చి వాళ్ళు కాల్ రగరేసుకుని తిరుగుతున్నారు. ప్రభుత్వము, నేను చెప్తున్నాను, ప్రభుత్వంతో నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు, లోకేష్ గారితో కూడా చిన్న మాట మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఎవ్వరు కూడా ఇలా కేసు లీగల్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ లో తీసుకొచ్చి ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద పర్ఫెక్ట్ గా లీగల్ ఫ్రేమ్వర్క్ లో తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాము. 1 సంవత్సరం లేట్ అవ్వచ్చేమో కానీ ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఆ రకంగా చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మనం కూడా కార్యకర్తల్లాగా, మనం కూడా తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ లాగా నేనేం చెప్తానంటే, కార్యకర్తలు కొంచెం సమయం పాటించండి. ఇలాంటిది ఎవ్వరూ కూడా లేడీస్ మీద కానీ క్యారెక్టర్ సెషన్స్ వెళ్ళొద్దని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ. తర్వాత కంక్లూజన్ లో ఒక పాయింట్ చెప్పాలి. ఒకటి కేకే అంటారు, పేరు చెప్పుకోరు, ఫోటోలు పెట్టుకోరు. ఇది ఒక దౌర్భాగ్యం, పిరికిమున్నా కొడుకులు. నాకు అర్థమే కాదు. అది చెప్పేది ఏదో డైరెక్ట్ గా నేనే చెప్పొచ్చు కానీ చెప్పరు, అసలు పేరు చెప్పరు. కేకే అని పెట్టాడు కామెంట్. ఏంటి, మీడియాలు నచ్చిన వ్యక్తులతో కోసం నచ్చిన వ్యక్తులతో డిబేట్లు అంట. ఎవరు ఇక్కడ నచ్చిన వ్యక్తులు? వాడు ఇంకా ఇంకొకడు H2O అంట. ఏంది H2O? ఈడు పెట్టాడు. అక్కడ కూర్చున్న వాళ్ళలో టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా కాకుండా వేరే ఎవరైనా ఉన్నారా? ఆగబ్బా, నేను చెప్తున్నా కదా, వై ఆర్ యూ సో హరి? జడ్జి గారు ఏ పార్టీ? ఆయన బాధితుడు, చాలా మందికి బాధితుడు ఆయన. తర్వాత నాగార్జున కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రజని గుంటూరు జనసేన అధికార ప్రతినిధి అండ్ అడ్వకేట్ ఆల్సో. సీమరాజా ఆయన లైవ్లో అనౌన్స్ చేశాడు నేను వైసీపీ అని. ఒక మెల్ల కండువా కూడా చూసుకోండి. ఓకే, సో పైగా మూర్ఖులారా, నేను మీకు చెప్పేది ఒకటే, అది టాపిక్ ఏంటి? ఎవరి కోసం ఈ టాపిక్? ఎవరి గురించి టాపిక్?
భారతిరెడ్డి గారిని గురించి ఆడెవడో ఏదో మాట్లాడనే కదా, అది తప్పనే కదా చెప్పడం కోసమే కదా ఈ డిబేట్ పెట్టింది. ఆ మాత్రం బుర్రలేదా? పైగా అక్కడ టీడీపీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు కదా అన్నావు కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, వైసీపీకి నేను చెప్తున్నా, దమ్ము ఉంటే, దమ్మనే పదం వాడడం సారీ, ఐ హేట్ మై వర్డ్, మీకు నిజంగా గనక రావాలని ఉంటే రేపటి నుంచి నా డిబేట్స్కి రండి. రేపటి నుంచి మీ అధికార ప్రతినిధులు వస్తారా, మీ లీడర్లు వస్తారా, ఇంకా తోపులు తురుములు ఇంకెవరన్నా వస్తారా, రండి. ప్రజాస్వామ్యయుతంగా నా డిబేట్స్కి ఇన్వైట్ చేస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ రిక్వెస్ట్, మీ పార్టీ వాళ్ళని పంపించండి. ఎందుకంటే మీ వాళ్ళు కొంతమంది కుక్కుమతి పిందులు ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో మా వాళ్ళు లేరు మీ డిబేట్స్లో అని. నేను అడుగుతున్నాను, రమ్మని పంపించండి. ఉంటారు, మీ వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరు వర్షన్ పోతుంది, ప్రజలకు అర్థమవుద్ది. ఎందుకు మీ వాళ్ళని రాకుండా భయపడిపోయి దాచుకుంటారు? పంపించండి, మీ వాళ్ళని కూడా పంపించండి. దిస్ బై ఓపెన్ రిక్వెస్ట్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఎక్స్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, రజనీ గారు, అనూష గారు, యష్ గారు అండ్ సీమరాజ గారు అండ్ నాగార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.